ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. చాలా వీడియోస్ మీరు ఆల్రెడీ చూసుంటారు డయాబెటీస్ రిలేటెడ్, బట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ 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 స్పెషల్. ఎందుకంటున్నానో ఈ పాడ్కాస్ట్ మీరు విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. నేను ఇంట్రడ్యూస్ చేసే డాక్టర్ని ప్రముఖ డయాబెటాలజిస్ట్ గాను ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ గాను నేను ఇంట్రడ్యూస్ చేయడం దట్ విల్ బి రెగ్యులర్. బట్ మీ అందరికీ తెలియని ఇంకొక విషయం, బికాస్ హీఈస్ ఆల్సో ఫ్రమ్ విజయవాడ. మా విజయవాడ మనిషిగా ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్. యూజువల్గా ఫిట్నెస్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, లివింగ్ని ఎంజాయ్ చేస్తూ కంఫర్టబుల్గా హెల్దీగా ఉండాలని అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ రెండు సెగ్మెంట్స్ వాళ్ళతో పాటు దెర్ ఇస్ సంబడి హూ ఇస్ లైక్ ఎవ్రీ మినిట్ హీ వాల్యూస్ ఫర్ బీయింగ్ ఫిట్, బీయింగ్ హెల్దీ, బీయింగ్ హ్యాపీ. ఈ పర్టికులర్ డాక్టర్ ఐడియాస్ కానీ ఐడియాలజీస్ కానీ ది వే హీ ప్రాక్టీసెస్ ఆర్ ఎగ్జిక్యూట్స్ వాట్ హీ థింక్స్ ఇస్ అబ్సల్యూట్లీ డిఫరెంట్. అండ్ ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ బేసే ఉంది, బికాజ్ ఆయన అంత పెద్ద ఫిట్నెస్ ఫ్రీక్ కాబట్టి. లైక్ హిస్ వెరీ పాపులర్ ఆల్మోస్ట్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్. లెట్ మీ టేక్ ది ప్రివిలేజ్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ డాక్టర్ గౌతమ్ మెహర్ గారు విత్ us today in our podcast. Hello Gautam garu, namaskaram. Hello Deepthi garu. Nice to be here. Glad to be a part of this Suman TV thing. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద ప్లెజర్ ఇస్ మైండ్. నేను అన్నట్టు సార్, డయాబెటీస్ గురించి గతంలో చాలా మంది మాట్లాడారు, చాలా వీడియోస్ చేశారు. బట్ ఐ హోప్ మీరు చెప్పేటటువంటి ఇన్పుట్స్ జనాలకి ఇంకా బాగా అర్థమయ్యి ఈజీగా పెనిట్రేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, అందరికీ ఉండే ఫస్ట్ బేసిక్ డౌట్, డయాబెటీస్ అనేది అసలు ఎందుకు వస్తుంది? లైఫ్ స్టైల్ ప్రాబ్లమా, జెనెటికల్గా వస్తుందా, స్ట్రెస్ ఎక్కువైతే షుగర్ వస్తుందా? ఏం చెప్తారు? ఏ పార్ట్ ఆఫ్ బోత్ అండి. డయాబెటీస్ ఇస్ లైక్ ఓన్లీ లైఫ్ స్టైల్ అని అనడానికి లేదు, ఓన్లీ జెనెటిక్ అని అనడానికి లేదు. లైఫ్ స్టైల్ డయాబెటీస్ ఏంటంటే ఈజ్ అ కాంప్లికేటెడ్ ద హోల్ థింగ్. అంటే ఏంటంటే ఇఫ్ యువర్ జెనెటిక్స్ ఉన్నాయి, ఫాదర్ పేరెంట్స్కి షుగర్ ఉంది, ఇఫ్ యువర్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ గుడ్, రోజు డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అవుతున్నారంటే యూ కెన్ పోస్ట్పోన్ యువర్ ఆన్సెట్ ఆఫ్ షుగర్స్ లైక్ 60-65 years అయిన తర్వాత అయినా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. సో యూ విల్ బీ healthy most of the time, most of your life. But family history లేదు, కానీ మీ లైఫ్ స్టైల్ ఇస్ నాట్ గుడ్, డైట్ ఎక్సర్సైజ్ పట్టించుకోవట్లేదు అంటే మనకు షుగర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు less than 30s ఏజ్ వస్తున్నాం, less than even 30 years of ఏజ్ వస్తుంది. సో జెనెటిక్ లైఫ్ స్టైల్ అనేది రెండు సెపరేట్గా చూడలేము, బోత్ ఆఫ్ దెమ్ యాక్ట్ టుగెదర్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే జెనెటిక్స్ మన చేతుల్లో లేవు. సో వాట్ కమ్స్ టు అవర్ పేరెంట్స్ ఇస్ వాట్ వీ కాంట్ డూ మచ్ అబౌట్ ఇట్. కానీ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్, స్మార్ట్ ఫుడ్ చాయిసెస్, ఇలాంటివి మనం తీసుకునే ఆహారం, ఇలాంటి కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు చేసుకోగలిగితే కనుక వీ కెన్ పోస్ట్పోన్ ద ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ టు ఎ లేటర్ పార్ట్, ఆర్ ప్రాబ్లీ అసలు రాకుండా కూడా చూసుకోవచ్చు అనమాట. అసలు రాకుండా కూడా చూసుకోవచ్చు. షూర్, దేర్ మెనీ పీపుల్, చాలా మంది ఫిట్ పీపుల్ ఆర్ దేర్ హూ డోంట్ హావ్ షుగర్స్. అంటే జెనెటికల్ గా వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా కూడా రాకుండా కూడా ఛాన్సెస్ ఉన్నాయి, ప్రొవైడెడ్ యు బి వెరీ కాషియస్ అబౌట్ యువర్ హెల్త్. ఓకే, అండ్ దెన్ స్వీట్స్ ఎక్కువ తింటే షుగర్ వస్తుందా సార్? చాలా కామన్ అన్నమాట. షుగర్ వ్యాధి అంటే షుగర్కే కనెక్ట్ చేస్తారు. ఓకే, సో ఈ మధ్య నేను స్వీట్స్ తినేసాను, అండ్ రీసెంట్లీ దే వాజ్ ఈ మామిడికాయల సీజన్, సో మామిడికాయలు తిన్నామండి అందుకే వచ్చింది అని. సో షుగర్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ పంచదార, ఇట్స్ నాట్ అబౌట్ స్వీట్ థింగ్. షుగర్ అనేది అన్నిట్లో ఉంటుంది. మనం తీసుకునే అన్నం, రోటీ, కార్బోహైడ్రేట్స్, అన్ని కార్బోహైడ్రేట్స్ అన్నిట్లో ఉంటుంది. మనం ఎంత తీసుకుంటున్నాం అనేది ఆ మోడరేషన్ అనేది అంటారు కదా, ఎంత తీసుకుంటున్నాం, మనకి శరీరానికి ఎంత అవసరం. సో ఒక 100 grams ఆఫ్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం ఇన్ ఎ డే అనుకోండి, దాంట్లో ఒక 45 to 55 grams మనకు ఆ కార్బోహైడ్రేట్ అంటే షుగర్ ఉండే పదార్థాలు, లైక్ రైస్, రోటీ, యువర్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ ఆల్ యువర్ ఫ్రూట్స్ అండ్ ఆల్. ఆ 45 to 55% వరకు మనం మేనేజ్ చేసుకోగలిగితే యు ఆర్ సార్టెడ్. మీకు షుగర్ ఏం ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయి, భవిష్యత్తులో షుగర్ ఉంటుంది, యువర్ వెయిట్ విల్ బీ కంట్రోల్డ్ అండ్ యూ విల్ హ్యావ్ ఏ డీసెంట్ హెల్దీ లైఫ్ అనమాట. సో స్వీట్లు యూ కెన్ హ్యావ్ ఇంటెలిజెన్స్. స్వీట్ షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు, షుగర్ లేని వాళ్ళు కూడా తినొచ్చు. కానీ పాయింట్ ఏంటంటే ప్రతిరోజు స్వీట్ తినడం, ఫుడ్ ఇప్పుడు భోజనం చేస్తాం, మనం భోజనం చేసిన వెళ్తాయి అంటాం అనమాట. సో దిస్ కాన్సెప్ట్ కాల్డ్ హంగర్ అనమాట, మేము చెప్తాం. ఇప్పుడు ఆకలేస్తే మనం ఫుడ్ తింటాం. ఇప్పుడు 1 గంటలకు 2 గంటలకు ఆకలేస్తుంది, పొద్దున్న నుంచి కష్టపడ్డాం, తీసుకుంటాం ఆహారం. ఆ అన్నం అయిపోయిన తర్వాత మనం పొట్ట ఫుల్గా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే హెడోనిక్ హంగర్ అంటే హంగర్ అంటారు. అంటే ఏంటంటే మనకిష్టం, ఆ క్రేవింగ్, ఆ స్వీట్ తింటే ఒక ఆనందం. ఓకే, ఇది ఆకలికి
ఆ శరీరంలో ఉన్న అవసరం కాదు, ఆ డాపమిన్ రష్ అంటారు. Hmm. అది తీసుకుంటే ఒక ఆనందం కోసం ఆ స్వీట్ తింటాం అనమాట. ఇప్పుడు సినిమాకి వెళ్తాం, వెళ్ళి పాప్కార్న్ తింటాం, విల్ హ్యావ్ ఎ కూల్ డ్రింక్. ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ డాపమిన్ రషెస్. అంటే అంటే శరీరం అడుగుతున్న ఫుడ్ కాదు ఇది, ఆనందం కోసం తీసుకుంటున్న ఆహారం. మనం ఎప్పుడు ఆహారం తీసుకున్నా ఆ రెండింటికి వ్యత్యాసం చూసుకోవాలి. Hmm. అవసరమా, ఆనందమా అని. Hmm. అవసరం కోసం ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఆనందం అయితే ఇంకా అసలు ఆనందంలో మనం కూడా దానికి కొట్టుకుపోతూ ఒక ఉంటాం అంత అంతే. ఉండదు. సో ఆనందం కోసం ఫుడ్ ఇంకంతనే తీసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఇంక స్వీట్లు పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి ఒకటి, ఇంకోసారి 2 అలా అవుతూ ఉంటాయి. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలండి స్వీట్ క్రేవింగ్స్ ని ఎస్పెషల్లీ? ఎక్కడో విన్నాను స్వీట్ క్రేవింగ్స్ వస్తున్నాయి అని అంటే యు ఆర్ గోయింగ్ టు బి అ డయాబెటిక్ Diabetic. అని విన్నా. ఇస్ ఇట్ ట్రూ? అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ స్వీట్స్ అండి. మనకు ఆ ఫుడ్ తినాలి అని ఒక ఇష్టం. కొంతమంది వాట్ హావ్ సీన్ అస్ 1 గంటకి ఫుడ్ తినాలి. ఓకే, 1 గంటకు దాటితే చాలా రెస్ట్లెస్ అయిపోతారు. ఎస్పెషల్లీ మెన్ ఇన్ ద ఫ్యామిలీ. వాళ్ళకి ఆ టైం లేకపోతే దే గెట్ రియలీ రెస్ట్లెస్. అదేదో ఫుడ్ శరీరం అడుగుతుందని కాదు, ఆ టైంకి లేకపోతే దే వాంట్ ఈట్ దట్ ఫుడ్. ఆ ఫుడ్, ఆ క్రేవింగ్ అనేది ఆ ఫుడ్కి ఉంటుంది. అదే క్రేవింగ్ వాళ్ళకి స్వీట్ తినాలని కూడా ఉంటుంది. సో సైకలాజికల్లీ ఇట్స్ అ బ్రాడర్ థింగ్. సో ఆ స్వీట్ క్రేవింగ్ అనేది ఏంటంటే చాలా కష్టం. ఓకే, ఐ బీన్ త్రూ ఇట్. సో అది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రియలీ దిస్ వన్. దానికి ఏంటంటే కొంచెం హార్డ్ డెసిషన్స్ తీసుకోవాలి. వద్దు అనుకుంటే ఒకసారి వద్దు అంతే, స్లోగా తగ్గిద్దాం. ఇలాంటివి ఏమి యూజువల్ గా జరగవు. మీకుందా సార్ స్వీట్ క్రేవింగ్? బీయింగ్ అ డయాబెటాలజిస్ట్. ప్రీవియస్లీ యూస్ టు హ్యావ్, బట్ ఓవర్ ద స్పాన్ ఆఫ్ టైం. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక డేలో వీ హ్యావ్ ద స్వీట్ క్రేవింగ్. చాలా మందికి ఏంటంటే లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత కొంచెం స్వీట్ తిందాం అని అనుకుంటారు. ఇది ఒకేసారి స్వీట్ కట్ చేద్దాం అంటే ఎక్కువ వాళ్ళకి ఆ పట్టుదల ఒక రోజులో రాదు. ఒక రోజు 2 రోజులు చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ తినేస్తారు వెళ్ళి. ఇంకా చెప్పాలంటే కొంచెం ఎక్కువే తింటారు. నేనేమంటానంటే వెన్ యూ వాంట్ టు కాంకర్ సంథింగ్, మాకు ఒక ఫుడ్ క్రేవింగ్ ఆపాలంటే ఒక రోజు మీద చిన్న చిన్న డెసిషన్స్ తీసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఇడ్లీలు తినే అలవాటు, గెట్ ఆన్ టు 3. ఒక 3 గంటలు అన్నం, గెట్ ఆన్ టు 2.5 గంటలు, 2 గంటలు. ఈ చిన్న చిన్న డెసిషన్స్ తీసుకుంటే ఏంటంటే పెద్ద పెద్ద క్రేవింగ్స్ కి పట్టుదల ఈజీగా వస్తుంది. గాట్ ఇట్. ఓకే, సో దోస్ స్మాల్ థింగ్స్ మ్యాటర్ ఎ లాట్. సో ఈ ఫ్యూ థింగ్స్ తీసుకున్న తర్వాత స్వీట్ తీసుకున్న డజంట్ మ్యాటర్, బాడీ అంత ఇదిగా ఏం అవ్వదు. కానీ మీకు ఫుడ్ స్వీట్ కంట్రోల్ చేసే ఇది ఆ పట్టుదల బాగా వస్తుంది అనమాట. దానికి బాగా హెల్ప్ చేసేది ఎక్సర్సైజ్. ఓకే, కన్సిస్టెంట్గా ఎక్సర్సైజ్ ఉన్నవాళ్ళు, ఇష్టంతో ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు క్రేవింగ్స్ తట్టుకోవడం అనేది ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్. ఎందుకంటే ఆ పట్టుదల వస్తుంది, ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ ఓర్పు ఉంటుంది, దట్ పేషెన్స్ అవన్నీ ఉంటాయి. సో అది చూశాను నేను చాలా మంది. ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు బరువు తగ్గడం, ఎక్సర్సైజ్ వాళ్ళు బరువు తగ్గరు. వాళ్ళకేంటంటే రోజు తీసుకునే ఫుడ్ చాయిసెస్, ఆహారం మీద ఉన్న ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలన్న పట్టుదల అనేది వాళ్ళకి అది బాగుంటుంది. అక్కడ కంట్రోల్ చేసుకుంటారు, అలా బరువు తగ్గుతారు వాళ్ళు. సో మీరు షుగర్ క్రేవింగ్స్ ఆర్ స్వీట్ క్రేవింగ్స్ తగ్గించుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయండి, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యు టు ఓవర్కమ్. దట్స్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇంకోటేమో ప్రోటీన్ ఫుడ్ అనేది పెంచితే కనుక డెఫినెట్లీ యుల్ ఫీల్ ఫుల్. స్వీట్ క్రేవింగ్ కూడా తగ్గుద్ది. దిస్ వన్. అండ్ స్వీట్ తినాలని పెట్టుకోవాలి, బట్ స్మాల్ క్వాంటిటీ, Moderation. రోజు కొంచెం క్వాంటిటీ. అలా ఏమన్నా అంటే ఇప్పుడు నాగార్జున గారు ఎగ్జాంపుల్ చెప్తారు అందరూ. ఆయన ప్రతి రోజు డిన్నర్ అయిన తర్వాత ఒక డెజర్ట్ తినే పడుకుంటారట, లేకపోతే ఆయనకు నిద్ర పట్టదట. అది బట్ కానీ ఆయన చేసే జిమ్మింగ్, ఆయన చేసే ఎక్సర్సైజ్ గురించి మాట్లాడరు ఎవరు. అది ఎగ్జాక్ట్లీ. బట్ హీ హాస్ దట్ ఎబిలిటీ టు కంట్రోల్. అది ఆ ఒక్క స్వీట్ తింటారు, కంట్రోల్ లేకపోతే టక్ టక్ 2-3 వెళ్ళిపోతాయి లోపలికి. సో కమింగ్ బ్యాక్ అగైన్ మన డయాబెటీస్ సబ్జెక్ట్ కి వస్తే, డయాబెటీస్ అనేది తెలియకుండా బాడీలో చాలా కాలం నుంచి ఉన్న సిమ్టమ్స్ ప్రత్యేకంగా ఏం బయటపడవు అని అంటారు. ఏంటండి టైం, హౌ డు వి గెట్ టెస్టెడ్ ఫర్ డయాబెటీస్? మనకి ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా, ఆర్ వార్నింగ్ సైన్స్ తెలుస్తాయా? సో థింగ్ ఇస్ అబౌట్ డయాబెటీస్ ఏంటంటే మనకి సిమ్టమ్స్ అనేది షుగర్ యూజువల్గా తెలియవు. షుగర్స్ బాగా ఎక్కువ ఉంటే కానీ ఆ సిమ్టమ్స్ అనేది తెలియవు. సపోజ్ మీ ఫ్యామిలీలో షుగర్స్ ఉన్నాయి, మీరు బరువు ఎక్కువ ఉన్నారు, ఆర్ బరువు తక్కువగా ఉన్నారు బట్ యువర్ వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువగా ఉంది, మెడ చుట్టూ నల్లగా ఉన్నాయి, ఇలాంటివన్నీ కొన్ని వార్నింగ్ సైన్స్. షుగర్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. సో ఇయర్లీ వన్స్ ఒకసారి షుగర్ టెస్ట్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ HbA1c అంటారు, 3 monthly యావరేజ్ షుగర్, అంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారు. ఇలాంటివి చిన్న టెస్ట్, ఒక శాంపుల్లో అయిపోతాయి. చేస్తే కనుక
మనకి అట్లీస్ట్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా వేర్ ఆర్ షుగర్స్ ఆర్. ప్రీ డయాబెటీస్లో ఉంటే కనుక పెరగకుండా ఎవ్రీ ఇయర్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఒకవేళ మనకి ఏవి లక్షణాలు లేవు, ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదు, బరువుగా ఏం లేవు, సన్నగా ఉన్నాయి, ఇండియన్స్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి చేయించుకోవాలి. అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 40 years కంపల్సరీగా చేయించుకోవాలి. ఎందుకంటే మనకేంటంటే బాడీ ఫ్యాట్ అక్యుములేట్ అయ్యే తత్వం ఈజీగా ఉంటుంది. మన ఫుడ్ స్టైల్ కి కానీ మన ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ స్టైల్ కి. అండ్ మనకు ఒక జెనెటిక్స్ కూడా కొంచెం డిఫరెంట్ అండి. ఇండియా ఈజ్ ఏ కంట్రీ విచ్ హస్ కమ్ త్రూ ఫ్యామైన్స్, డ్రాట్స్, అంటే స్టార్వేషన్ నుంచి వచ్చింది అనమాట. ఆ టైంలో ఏంటంటే కొంచెం ఫుడ్ తిన్నా అది ఫ్యాట్ లో స్టోర్ చేసుకునే తత్వం ఉండేది. ఇట్స్ లైక్ ఇండియన్ ఫినోటైప్ అంటారు, థ్రిఫ్టీ ఫినోటైప్ అంటారు దాన్ని. సో అందుకే ఏంటంటే మనం ఫుడ్ క్వాంటిటీ అనేది బాగా తగ్గించుకోవాలి, మన కార్బోహైడ్రేట్ బాగా తక్కువ ఉండాలి. సో అందుకే ఏమంటామంటే సన్నగా ఉన్నా సరే, ఇఫ్ యూ హ్యావ్ ఏ ఫ్యామిలీ హిస్టరీ ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ ఫ్యామిలీ హిస్టరీ ఆల్సో, ఇయర్లీ వన్స్ ఒకసారి షుగర్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేయించుకోండి అని చెప్తాం అనమాట. ఇప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు అండి ప్రీ డయాబెటిక్ జోన్ అని ఏదో మెన్షన్ చేస్తున్నారు రిపోర్ట్ లో. సపోజ్ ఇప్పుడు మనం ప్రీ డయాబెటిక్ జోన్ లో ఉన్నాం అనుకోండి, జాగ్రత్తలు తీసుకుంటే కెన్ వి రివర్స్ ఇట్? యా షూర్. సో థింగ్ ఇస్ ఏంటంటే 5.5 to 6.4 ఇస్ ద ఏరియా ప్రీ డయాబెటిస్ అని అంటారు. హెచ్బిఎన్సీ HbA1c బిట్వీన్ 5.5 to 6.4 ఇస్ ద ప్రీ డయాబెటిస్. లెస్ దెన్ 5.5% ఉంటే నాన్ డయాబెటిస్, నో డయాబెటిస్ అనమాట. 6.4 మోర్ దెన్ 6.4 ఇస్ డయాబెటిస్. ఈ 5.6 to 6.4 ఉన్న వాళ్ళు 10 to 15% వెయిట్ లాస్ అనేది టార్గెట్ చేసుకోవాలి. ఉన్న వెయిట్ నుంచి 10% వెయిట్ లాస్, లావుగా ఉన్నవాళ్ళు. ఆ 10% వెయిట్ లాస్ వస్తే కనుక దే కెన్ గో బ్యాక్ టు దట్ నాన్ డయాబెటిస్. ప్రీ డయాబెటిస్ నుంచి వెనక్కి రివర్స్ అయిపోతుంది. అసలు నాన్ డయాబెటిక్ జోన్ లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటారా సార్? అసలు ఎవరిని చూసినా ప్రీ డయాబెటిక్ జోన్ లోనే కనిపిస్తున్నారు. స్టాంప్ పడిపోతుంది. అదే కదా, అదే అది మెయిన్ థింగ్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనకి షుగర్ సంబంధించిన కాంప్లికేషన్స్ ఉన్నాయి, హార్ట్, కిడ్నీ, ఇవన్నీ ఏంటంటే ప్రీ డయాబెటిస్ నుంచే స్టార్ట్ అయిపోతా ఉంటాయి. చిన్న చిన్నగా డయాబెటిస్ వచ్చిన తర్వాత రిస్క్ పెరుగుతుంది అని కాదు, ప్రీ డయాబెటిస్ నుంచే రిస్క్ స్టార్ట్ అయిపోతాయి. అంటే ప్రీ డయాబెటిస్ ని కూడా మనం అది సీరియస్ గా కన్సిడర్ చేసేసేయాల్సిందే. ప్రీ డయాబెటిస్ దగ్గరే ఇస్ ద లాస్ట్ వార్నింగ్ సైన్ ద బాడీ ఇస్ గివింగ్ యూ టు రివర్స్ బ్యాక్ ఆల్ యువర్ అబ్నార్మాలిటీస్. సో ప్రీ డయాబెటిస్ దగ్గర మనం 10 to 15% వెయిట్ లాస్ వస్తే మీ హార్ట్ రిస్క్, కిడ్నీ, నరాలు, కిడ్నీ అన్ని రిస్క్లు రివర్స్ అయిపోతాయి. ఓకే, డయాబెటిస్ లోకి వస్తే కొంతవరకు అవుతుంది అనమాట. సార్ ఒక ఎపిసోడ్ లో మీరు ఫాలో అయ్యే డైట్, మీరు చేసే ఎక్సర్సైజెస్, దీని మీద ఒక ఎపిసోడ్ చేయాలి సార్. ఎందుకంటే మీరు అంత బాగా ఫాలో అవుతారు కాబట్టి వి నో యూ లైక్ దట్ ఆల్సో. నా ఇంట్రడక్షన్ లో నేను చెప్పినట్లుగా మీరు చెప్పచ్చు గౌతమ్ గారి షుగర్ డైట్, గౌతమ్ గారి డయాబెటిస్ రివర్సల్ డైట్ అని మీరు స్టార్ట్ చేయొచ్చు సార్. that's a big thing. You can always talk about it. డయాబెటిస్ లో మనకి టైప్ 1 డయాబెటిస్ అని, టైప్ 2 డయాబెటిస్ అని, జెస్టేషనల్ డయాబెటిస్ అని ఇట్లా ఉంటుంది కదా. ఏంటండి ఈ ఒక్కొక్క డయాబెటిస్ టైప్స్ లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? ఎవరికి ఎక్కువ ఏది వస్తుంది? సో బేసికల్లీ ఏంటంటే ఫ్యూ టైప్స్ ఆఫ్ డయాబెటిస్ ఉంది. ఒకటి టైప్ 1 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ ఏంటంటే పిల్లల్లో వస్తుంది. అండ్ ఈ పిల్లల్లో ఏంటంటే సడన్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయి అండ్ సడన్గా వాళ్ళకి యూరిన్ ఎక్కువ వెళ్ళడం, షుగర్స్ 400-500లోకి వెళ్ళిపోద్ది. సో ఇన్సులిన్ లేకపోవడం. సో వీళ్ళు టైప్ 1 డయాబెటిస్లో ఇన్సులిన్ ఇస్ ద ఓన్లీ కోర్స్, ఇన్సులిన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. యూజువలీ 10 to 15% ఆఫ్ డయాబెటిస్ వాళ్ళు టైప్ 1లో ఉంటారు. మెజారిటీ ఉండేది టైప్ 2. టైప్ 2 ఏంటంటే G1 సెల్ సరిగ్గా లేకపోవడం, ఉన్న బాడీ వెయిట్లో ఎక్కువ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళందరూ డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. అంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయట్లేదు, వీళ్ళు మాత్రలతో షుగర్ కంట్రోల్ అయిపోతుంది. అండ్ వీళ్ళు బరువు తగ్గితే కూడా షుగర్ కంట్రోల్ అయిపోతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్. ఇంకా కొంచెం రేర్ డయాబెటిస్ ఉన్నాయి, అంటే జెనెటిక్స్ అనమాట. సో మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటిస్ అది యంగ్ అంటారు. వీళ్ళు కూడా చిన్న దీంట్లో వస్తుంది. ఇంకా అది మోర్ జెనెటిక్ టెస్ట్లో తెలుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ప్యాంక్రియాస్, కొంతమంది ఆల్కహాలిక్స్ ఉంటారు, ఈ అంటే లిక్కర్ తీసుకున్న వాళ్ళు సడన్గా ప్యాంక్రియాస్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఏంటంటే సెకండరీ డయాబెటిస్ అంటాం. ఆ ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయదు, వీళ్ళకి ఏంటంటే షుగర్ వస్తుంది. సో వాళ్ళు కూడా ఇన్సులిన్ వాడుకోవాలి. సో ప్రిడామినెంట్లీ 3 టైప్స్ అర్థం చేసుకోవడానికి. టైప్ 2 అందరికీ మనకు కనిపించేది, అందరు ఎక్కువ మందికి ఉండేది టైప్ 2, పిల్లల్లో టైప్ 1.
ఇండి సెకండరీ డయాబెటీస్ అంటే ఆల్కహాలిక్స్ కానీ ఏదైనా ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సెకండరీ డయాబెటీస్. సో యూజువల్గా అండి ఈ డయాబెటీస్కి సంబంధించి మనం టెస్టులు చేయిస్తాం కదా, సో అందులో HbA1c టెస్ట్ ఇస్ కాల్డ్ యాజ్ రిపోర్ట్ కార్డ్ టెస్ట్ ఫర్ డయాబెటీస్ అని అంటూ ఉంటారు. అంటే షుగర్ నార్మల్గానే ఉంటుంది. సపోజ్ ఒక డయాబెటిక్ మార్నింగ్ షుగర్స్ ఫాస్టింగ్ షుగర్స్ చేయించుకుంటే అది నార్మల్గానే ఉంటుంది, కానీ HbA1c మాత్రం చాలా హైగా చూపిస్తూ ఉంటుంది. అంటే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దట్? షుగర్ ఏమో నార్మల్గానే కనిపిస్తుంది, బట్ HbA1c అంటే చాలా ఎక్కువగా ఉంది. సో హౌ డు వి ట్రాక్ ఇట్? వాట్ ఇన్ఫరెన్స్ డు వి గెట్ అవుట్ ఆఫ్ ఇట్? సో HbA1c ఏంటంటే లాస్ట్ 3 months మీ షుగర్స్ అనేది యావరేజ్ అవుట్ చేస్తుంది అనమాట HbA1c. అచ్చా, ఓకే. సో చాలా మందికి ఎస్పెషల్లీ మన ఇండియన్స్లో ఏంటంటే ఫాస్టింగ్ షుగర్, ఖాళీ కట్టిన షుగర్ ఇప్పుడు నార్మల్గానే ఉంటుంది, కానీ ఫుడ్ వల్ల పెరిగే ఫుడ్ తీసుకున్న తర్వాత షుగర్ మాత్రం 160, 170 అలా షూటప్ అయిపోతూ ఉంటుంది. ఇది మామూలుగా తీసుకున్నాక 160, 170 ప్రాబ్లీ 200 కూడా దాటిపోద్ది. ఇవన్నీ మనకి రోజు చేసుకుంటూ ఉండలేము కదా. సో ఈ HbA1c ఏంటంటే యావరేజ్ అవుట్ చేసేస్తుంది ఈ షుగర్స్. సో ఒకవేళ HbA1c అనేది 6.4, ఈ ఎక్కువ షుగర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో హిమోగ్లోబిన్ ఉంటుంది కదా, HB, దాంట్లో చిన్న మార్పులు వస్తాయి. ఆ HbA1c అనేది చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత ఆ A1c పెరుగుతుంటే ఓకే షుగర్ అనేది షూటప్ అవుతుంది. సో ఓన్లీ ఫాస్టింగ్ షుగర్ మీద ఆధారపడకూడదు. నేను యూజువల్గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ HbA1c కూడా చెక్ చేసుకుంటాను. 6.4 ఉంటే కనుక 6.4 కన్నా ఎక్కువ ఉంటే కనుక షుగర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్తాం అనమాట. సో HbA1c ఈజ్ మోర్ రిలయబుల్. కానీ ఓన్లీ వన్ థింగ్ చూసుకోవాల్సింది ఏంటంటే చాలామందికి రక్తహీనత ఉంటుంది, హిమోగ్లోబిన్ అంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళు. ఆ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే HbA1c కూడా తక్కువగా చూపిస్తుంది అనమాట. ఓహో, అదొకటి ఉందా మళ్ళీ? అదొక ప్రాబ్లం ఉంది. సో అందుకే ఏంటంటే ఈ మధ్యన మేము CGMs గురించి చెప్తున్నాం. CGMs అంటే ఇప్పుడు అంత చాలా మంది చూస్తుంటారు, చిన్న సెన్సార్ ఉంటుంది. ఆ సెన్సార్ ఎవ్రీ 5 minutes చెక్ చేస్తూ ఉంటుంది షుగర్స్. చెక్ చేస్తూ ఉండి అండ్ అది ఫోన్కి ఏమో ఇది ఇస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు అది వాళ్ళు కంపల్సరీ డే అంతా పెట్టుకొని తిరగాల. అది 14 days ఉంటుంది ఆ సెన్సార్. అదే అలా 14 days ఉంటుంది అలా సెన్సార్. అది అలా షుగర్స్ చెక్ చేస్తూ మొబైల్ ఫోన్ కి డేటా ఇస్తూ ఉంటుంది. మనం ఆ టైమ్ ఇన్ రేంజ్ అని చూసుకుంటాం దాంట్లో. ఒకవేళ 90% కన్నా ఎక్కువ ఉందంటే యూఆర్ గుడ్, నో ఇష్యూస్ అట్ ఆల్. అంటే ఇప్పుడు ఇది HbA1c కన్నా రిలయబుల్. ఎందుకంటే చాలా మంది ఎస్పెషల్లీ ఇండియన్స్ లో, ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో కూడా ఈ హిమోగ్లోబిన్ తగ్గిపోతా ఉంటది. ఈ HbA1c కూడా ఫాల్స్ గా షుగర్ ఉంటది, కానీ HbA1c తక్కువగా ఉంటది. సో HbA1c తక్కువ ఉంది కాబట్టి నాకు షుగర్ లేదు అనడానికి లేదు. సో ఫాస్టింగ్ షుగర్, HbA1c, వాళ్ళ రక్త శాతం కూడా చూసుకుంటాం మేము. ఒకవేళ రక్తం తక్కువగా ఉందనుకోండి, రక్తం రెక్టిఫై చేస్తాం. రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ HbA1c మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుని చూసుకుంటాం. సో ఇప్పుడు ఆ CGM మెషిన్స్ ఎవరు పడితే వాళ్ళు పెట్టేసుకోవచ్చా, లేకపోతే డాక్టరే చేయాలా? ఇప్పుడు అందరూ సొంతంగానే పెట్టేసుకుంటున్నారు ఆ CGM మెషిన్స్. ఓన్లీ థింగ్ అబౌట్ CGM మెషిన్స్ ఏంటంటే అందరు పెట్టుకుంటున్నారు, కానీ క్యాలిబ్రేట్ చేసుకోవాలి. అది అప్పుడప్పుడు అది కరెక్ట్గా చూపించకపోవచ్చు. సో కరెక్ట్గా చూపిస్తుందా లేదా అనేది మళ్ళీ ఒకసారి ఒక గ్లూకోమీటర్తో చెక్ చేసుకుని కంపేర్ చేసుకుంటూ ఉండాలి. కాకపోతే జాగ్రత్త పడాలి. చాలా మంది గూడు చేయడం అలాంటి అది సరిగ్గా టెస్ట్ చేయకపోవడం. రెండోది ఆ క్యాలిబ్రేషన్ సరిగ్గా లేకపోతే తప్పుగా లో షుగర్స్ చూపిస్తూ ఉంటుంది. ఆ షుగర్ డౌన్ అయితే మనకు ఫోన్లో కంగారు వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ ఫోన్ అలర్ట్ చేస్తుంది అనమాట. ఒక వైబ్రేషన్ కానీ సౌండ్ కానీ వస్తుంది. సో ఫాల్స్గా కంగారు పడతారు అనమాట, షుగర్ ఏమైనా డౌన్ అవుతుందా, షుగర్ ఏమైనా పెరుగుతుందా అనేది. సో ఈజ్ అ వెరీ గుడ్ అండి. CGM అనేది ఇప్పుడు మార్కెట్లో కాస్ట్లు కూడా తగ్గుతున్నాయి. సో అందరు పెట్టుకుంటున్నారు. ఇట్ విల్ గివ్ ఎ గుడ్ ఐడియా. అన్నిటికన్నా మెయిన్ ఉపయోగం చూసింది ఏంటంటే మనం తీసుకుంటున్న ఆహారానికి ఎంత షుగర్ పెరుగుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది మనం రోజు తీసుకుంది. అది ఎగ్జాక్ట్లీ 14 days ట్రాక్ చేసుకోవాలా? సో 14 to 15 days ట్రాక్ చేస్తుంది. ఆ తర్వాత ఇంక పనిచేయదు అది. మళ్ళీ ఇంకో సెన్సార్ పెట్టుకోవాలి. సరే, అసలు ఎన్ని వచ్చేసాయో షుగర్ ని ట్రాక్ చేయడానికి. టెక్నాలజీ పెరిగిపోయింది. ఏదో కొత్త టెస్ట్ గురించి వింటున్నామండి, హోమా IR అని చెప్పి. దాని గురించి కూడా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. వాట్ ఈస్ దట్ అబౌట్? హోమా IR అంటే ఏంటంటే హోమియోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ అని అంటారు. బేసికలీ హోమా IR ఏంటంటే మేము ఎపిడమియాలజికల్ రీసెర్చ్ పర్పసెస్ కోసం వాడేది. డే టు డే లైఫ్లో పేషెంట్ ఆ హోమా IR టెస్ట్ చేయడం వల్ల తనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏం ఉపయోగపడేది అయితే ఏం ఉండదు. సో హోమా IR పెరిగితే కనుక కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉందని వరకు తెలుస్తుంది, కానీ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే పెద్దగా ఉండదు. సో అది చూసి ఏం కంగారు ఏం పడిపోద్దు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్.
ఆస్క్ యువర్ డాక్టర్, ఆస్క్ యువర్ అది ఎండోక్రైనాలజిస్ట్. బెస్ట్ సార్ అసలు డాక్టర్ తో మాట్లాడడం. క్లియర్ పిక్చర్ హోల్ ఇది చూసి క్లియర్ పిక్చర్ ఇస్తాం. కానీ అసలు సార్ ఇన్ని టెస్టుల గురించి మనం ఒక 5 నిమిషాల్లోనే మాట్లాడుకున్నాం. నార్మల్ షుగర్ టెస్ట్ అంటే ఫాస్టింగ్ షుగర్, Sugar, తర్వాత ఏమన్నా తీసుకున్నాక చేసేది, తర్వాత HbA1c అన్నారు, తర్వాత ఇప్పుడు గ్లూకోజ్ మానిటర్స్ మెషిన్ దాని గురించి మాట్లాడుకున్నాం, దాని తర్వాత ఇప్పుడు హోమా ఐఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇన్ని టెస్టుల్లో అసలు షుగర్ ఉందా లేదా, షుగర్ బాగుందా బాగాలేదా, ఏది గోల్డెన్ స్టాండర్డ్ టెస్ట్ చెప్పండి. ఫర్ ఆల్ పర్పసెస్ మోస్ట్ బెస్ట్ ఇస్ HbA1c అండి. ఫర్ ఆల్ పర్పసెస్ HbA1c చెక్ చేసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళకి 6.5 కన్నా తక్కువ ఉంటే యువర్ గుడ్. ఓకే, నేను చెప్పిన క్లాసులన్నీ వరి అవ్వద్దు, దట్ యువర్ డాక్టర్ విల్ టాక్ టు యూ. బట్ HbA1c 6.5 కన్నా తక్కువ ఉంటే యువర్ గుడ్. 6.5 కన్నా ఎక్కువ అంటే కొంచెం మందులన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. 5.5 కన్నా షుగర్ లేని వాళ్ళకి, 5.5 కన్నా తక్కువ అంటే మీకేం షుగర్ లేనట్టు. 5.6 to 6.4 ఉంటే కనుక డేంజర్ జోన్లో ఉంది, ప్రీ డయాబెటీస్ అంటాం. దాన్ని మనం జాగ్రత్తలు తీసుకుని వెనక్కి తీసుకెళ్తే వెయిట్ లాస్తో వెనక్కి తీసుకెళ్ళచ్చు. వెయిట్ లాస్ తోనే మనకి ప్రీ డయాబెటీస్ జోన్ నుంచి వెనక్కి వెళ్ళిపోవచ్చు అసలు. 10 to 15% వెయిట్ లాస్. వావ్, సో ఆ 10 to 15% వెయిట్ లాస్ అనేది కష్టం. అదే ఛాలెంజ్, అదే పెద్ద ఛాలెంజ్. ఇండియన్స్ మెయిన్ ఇష్యూ చూసింది ఏంటంటే చూడడానికి సన్నగా ఉంటారు. ఓకే, వాళ్ళకి ఏంటంటే కొంచెం పొట్ట ఉంటుంది. ఓకే, చూడడానికి సన్నగానే ఉంటది. ఇంకా వాళ్ళు బరువు తగ్గడం గురించి వాళ్ళ ఆలోచనలు రావు. అవును. అండ్ వాళ్ళు ఏం పట్టించుకోరు వాళ్ళు. సో వాళ్ళకి కూడా HbA1c రిస్క్ ఎక్కువ ఉంటుంది, డయాబెటీస్ రిస్క్. అందుకే ఈ మధ్యన ఏమంటున్నాం అంటే వెయిట్ ఇస్ నాట్ ద థింగ్, వేస్ట్ సర్కంఫరెన్స్ ఇస్ ద మెయిన్ థింగ్. సో ఎంత ఉంటే అది ఐడియల్ సర్కంఫరెన్స్ అండి? మగవాళ్ళు 90 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండాలి, ఆడవాళ్ళు 80 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండాలి. 80. అమ్మ బాబోయ్, అసలు అందరూ 100+ సెంచరీలు కొట్టేసిన వాళ్ళే కనిపిస్తారు. 80 కన్నా తక్కువ అంటే ఆడవాళ్ళు యువర్ ఫ్యాట్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. సో ఎంత బాడీ వెయిట్ అనేది ఈ మధ్యన మేము చూస్తాం, బాడీ వెయిట్ చూస్తాం, తగ్గుతాం. కానీ మెయిన్ థింగ్ చూసుకునేది ఏంటంటే ఆ వేస్ట్ సర్కంఫరెన్స్. ఎందుకంటే పొట్ట దగ్గర ఉన్న, నడుము దగ్గర ఉన్న ఫ్యాటే షుగర్ వల్ల సమస్యలు అంటే కనెక్షన్ అదే. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్, కిడ్నీ అన్ని ఇష్యూస్ ఆర్ రిలేటెడ్ టు ఆ వేస్ట్ సర్కంఫరెన్స్, నడుం కొలతే లెక్క. అదన్నమాట మ్యాటర్. సో అర్జెంట్ గా బరువు తగ్గాలని కాదు, నడుం తగ్గాలని ట్రై చేయాలి, అది ఇంపార్టెంట్. అందుకే ఈ మధ్యన ఏంటంటే అందరు స్ట్రెంత్ ట్రైనింగ్ మాట్లాడతాం. స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే వెయిట్ ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ అనేది తగ్గించుకుంటే ఏంటంటే వీళ్ళు వెయిట్ పెద్ద మారకపోయినా నడుం కొలత తగ్గుద్ది, ఆ వేస్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే వేస్ట్ సర్కంఫరెన్స్ తగ్గుతుంది అని చెప్తున్నారు. అలా అంటే మనం డైట్ కూడా చేస్తాం. డైట్ వెళ్ళండి, డైట్ తోనే బరువు ఆ వేస్ట్ సర్కంఫరెన్స్ తగ్గుద్ది. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 కిలోస్ మనిషి ఒక 10 కిలోస్ తగ్గితే అది ఫ్యాట్ తగ్గుద్ది, మజిల్ కూడా తగ్గిపోద్ది. కండ తగ్గకూడదు, మనకి కొవ్వు ఒకటే తగ్గాలి, ఫ్యాట్ ఒకటే తగ్గాలి. అది ఎలా సాధ్యం సార్ అసలు? అందుకే ఆ స్ట్రెంత్ ట్రైనింగ్ షుడ్ బి పార్ట్ ఆఫ్. అంటే వారానికి కనీసం 3 రోజులు చేస్తే మనకు కండ శాతం తగ్గకుండా ఓన్లీ కొవ్వు శాతం తగ్గుద్ది. అంటే ఏంటి, నడుం దగ్గర కొలత తగ్గుద్ది అనమాట. బాడీ ఫ్యాట్ అంతా అక్కడ ఉంటుంది కాబట్టి. ఇంత సైన్స్ ఉందన్నమాట బేసికల్ గా. అంటే షుగర్ రాకూడదు, మీరు ఫర్దర్ లో ఫ్యూచర్ లో డయాబెటీస్ ఉండకూడదు అని అనుకుంటే ఫస్ట్ మీ వేస్ట్ సర్కంఫరెన్స్ తగ్గించుకోవాలి. మెయిన్ వేస్ట్ సర్కంఫరెన్స్. ఇండియన్స్ వచ్చేసరికి ఏంటంటే చూడండి, వెయిట్ ఫస్ట్ థింగ్, బట్ వేస్ట్ సర్కంఫరెన్స్ కూడా ట్రాక్ చేసుకోండి అని అర్థం. సరే, అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళు మేజర్ గా, మీరు చాలా మంది పేషెంట్స్ అని చూస్తూ ఉంటారు కదా, మేజర్ గా వాళ్ళు చేసే ఫుడ్ మిస్టేక్స్ ఏంటి? ఫుడ్ మిస్టేక్స్ మెయిన్ థింగ్ చూసుకునేది ఏంటంటే తీసుకునే ఆహారం ఉంటుంది కదా, మన డైట్లో ప్రోటీన్ అనేది అండి. సో సోషల్ మీడియా ఇస్ టాకింగ్ అబౌట్ ప్రోటీన్, బట్ అది ఎసెన్షియల్, అది కరెక్టే. మనకి ఇండియన్ డైట్ 90% కార్బోహైడ్రేట్, మొత్తం షుగరే. మీరు ఆ అన్నం నుంచి బ్రౌన్ రైస్ మారండి, బ్రౌన్ రైస్ కొర్రలకు మారండి, కొర్రల నుంచి క్వీనోకి మారండి, లేకపోతే కొంతమంది ఫ్రూట్స్ అంటారు, కొంతమంది ఫైనల్లీ ఏదైనా మెటబాలైజ్ అయ్యేది గ్లూకోజ్ గానే. గ్లూకోజ్ కిందే. ఆ కార్బోహైడ్రేట్ 50%కి రావాలి. అది సగం తగ్గించుకోగలిగితే మోస్ట్ ఆఫ్ ది హెల్త్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ డయాబెటీస్ అనేది సార్ట్ అవుట్ అయిపోతాయి. అంటే వైట్ రైస్ తిన్నా కూడా 50% తగ్గించుకొని తినగలగాలి, అలా అలవాటు చేసుకోవాలి. ఇవాళ ఒక పేషెంట్ వచ్చారు, ఏమంటే నేను తినేది ఒకసారి పూటే భోజనం అండి, పొద్దున్న టిఫిన్ ఇడ్లీ తింటాను, సాయంత్రం కొంచెం ఇడ్లీ తింటాను, మధ్యాహ్నం అన్నం. ఇంకా బియ్యమే తింటుంది, బియ్యంతో ఇడ్లీ, బియ్యంతో అన్నం, బియ్యంతో ఇడ్లీ. ఇటు కొట్టి పేర్లు మారుస్తాం మనం, దాని పేరు భోజనం, పేరు టిఫిన్. మరి పేర్లు మార్చడంతో శరీరం ఏమి రెస్పాండ్ అవ్వదు. ఏ ఆహారమైనా లోపలికి వెళ్ళిన తర్వాత షుగర్ కింద మారిపోద్ది. ఆ షుగర్కు సంబంధించిన పదార్థాలు తగ్గించడమే మెయిన్. దట్స్ ద ఫస్ట్ మిస్టేక్
దట్స్ అ మేజర్ మిస్టేక్. దాన్ని తగ్గించుకోగలిగితే చాలా మటుకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ 50-60% తగ్గిపోతాయి. అంటే దేర్ ఇస్ యాక్చువల్లీ నో పాయింట్ ఇన్ ఆస్కింగ్ వైట్ రైస్ మంచిదా, బ్రౌన్ రైస్ మంచిదా, కొర్రలు మంచివా, కునోవా మంచిదా అని అడగడం పాయింట్ లేదు. Point ఏదైనా 50% తగ్గించాలి ముందు క్వాంటిటీ. క్వాంటిటీ తగ్గించాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బ్రౌన్ రైస్ కానీ కొర్రలు కానీ ఏంటంటే తక్కువ ఫుడ్తో మనం కడుపు నిండుద్ది. ఇప్పుడు క్వీన్వా ఉందనుకోండి, ఎన్ని కొరలు ఉందనుకోండి, తక్కువ ఆహారంతో కడుపు నిండిపోద్ది కాబట్టి అలా రైస్ తగ్గుద్ది, ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది వీటిలో. సో అలాగా. కానీ మనం అంతే తినేస్తున్నాం అనుకోండి, వైట్ రైస్ ఎంత తిన్నాం, ఎంతే కొరలు తినేస్తున్నాం అనుకోండి, అది ఏం తగ్గుద్ది, ఆ బరువు అలాగే ఉంటుంది, ఆ షుగర్లు అలాగే పెరిగే ఉంటాయి. అంటే కొర్రలు తినడం వల్ల షుగర్ తగ్గుతుందని ఏం లేదైతే. లేదు కాదు, షుగర్ స్పైక్ అలా కాకుండా షుగర్ స్పైక్ కొంచెం స్లో అవుతుంది, ఎందుకంటే ఫైబర్ డైట్ ఉంది కాబట్టి. డెఫినెట్గా వైట్ రైస్ కన్నా కొరలు బెటరే, కానీ క్వాంటిటీ తగ్గించామా లేదా అనేది కూడా ఇంకా ఇంపార్టెంట్. ఫస్ట్. కానీ సరే మిల్లెట్స్ ఇలాంటివి తినడం వల్ల ఎస్పెషలీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అసలు మంచిది కాదు అని మంచిది అంటారు. కాదు అంటారు, కానీ అది స్ట్రాంగ్ గా ఏం చెప్పమండి. ఎందుకంటే థైరాయిడ్ అనేది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే మెయిన్ థింగ్ ఆ థైరాయిడ్ మెడికేషన్ నేను వేసుకోవాలి. అందరు 1 hour అంటారు, కానీ నేను 2 hours దాటిన తర్వాత మీరు ఏం తీసుకున్నా డజంట్ మ్యాటర్. ఆ థైరాయిడ్ అనేది మాత్ర అనేది బ్లడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ థైరాయిడ్ని సార్ట్అవుట్ చేసేస్తుంది. ఈ మిల్లెట్స్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ ప్రొడక్షన్ తగ్గడం అనేది పెద్దగా ఏం ఉండదు. యూజువల్గా ఫస్ట్లో క్యాబేజ్, కాలీఫ్లవర్ అనేవారు, తర్వాత సోయా, ఈ మిల్లెట్స్ ఈ ప్రాబ్లం అని అంటున్నారు. కానీ క్రూసిఫరస్ థైరాయిడ్ వెజిటబుల్స్ ఏవి తినద్దని ఇప్పటికీ చెప్తారు, బ్రొకోలీ. అంటారు, కానీ అది ఏంటంటే వాష్ చేయకుండా ఎవరు తింటారు? సో ఇఫ్ యూ ఆ క్యాబేజ్, కాలీఫ్లవర్ మీరు రెగ్యులర్ వాష్ చేసుకున్నారు అనుకోండి, థైరాయిడ్ తగ్గించే గుణం అంతా ఆ వాషింగ్లోనే పోద్ది. ఆ పైన ఉన్న గోయిట్రోజన్స్ అంటారు, అవన్నీ పోతాయి. మనం వాష్ చేసుకుని కుక్ చేస్తాం, కుక్ చేసిన తర్వాత మనం ఎంత ఎక్కడ తింటాం, కొంచెం తింటాం, ఆ తినిన దానికి ఆ థైరాయిడ్ తగ్గిపోదు. సో థైరాయిడ్ సంబంధించిన డైట్ మిత్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ మిత్స్. సో థైరాయిడ్కి రెగ్యులర్ ఫుడ్ అకార్డింగ్ టు యువర్ డైటిషనర్, బరువు తగ్గే నార్మల్ వెయిట్ మెయింటైన్ చేసుకునే డైట్ చేస్తే చాలు. గాట్ ఇట్ అండి. సో పాపం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మేజర్ క్వశ్చన్ నెక్స్ట్, ఫ్రూట్స్ వాళ్ళు తినచ్చా తినకూడదా? డయాబెటీస్ ఉన్న వాళ్ళు బనానాస్ తినకూడదు అంటారు, వాటర్మెలన్, మ్యాంగో, కాకపోతే ఏదైనా సరే స్వీట్, అందులో ఉన్నది ఫ్రూట్ షుగర్, ఫ్రక్టోజ్. మరి అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తినచ్చా తినకూడదా? ఫ్రూట్స్ ఆర్ గుడ్ అండి. కంపేర్ టు మనం తినే ఇండియన్ ఫుడ్లో కంపేర్ చేస్తే కనుక కార్బోహైడ్రేట్స్ మధ్యలో ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. ఫ్రూట్స్ ఏదైనా తినాలి, తాగకూడదు, జ్యూసులు చేసుకోకూడదు. వన్ థింగ్, ఆల్ ఫ్రూట్స్ ఆర్ గుడ్. ఎందుకంటే ఫైబర్ ఉంటుంది, దాంట్లో పొటాషియం అండ్ వేరియస్ అమౌంట్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి కాబట్టి సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్ ఆర్ ఆల్వేస్ గుడ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము మామిడికాయ, సపోటా, అరటిపళ్ళు ఎందుకు వద్దా అంటాం అంటే కొంచెం క్యాలరీస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో అందుకే మామిడికాయలు సీజన్ తర్వాత అందరికి బరువు, షుగర్ ఎందుకు పెరుగుతాయి అంటే అటు ఫుడ్ తింటారు, ఇంత మామిడికాయ కూడా తినేస్తారు. సో దాంతో ఏంటంటే ఆ క్యాలరీస్ అనేది కొంచెం. బట్ గ్రేప్స్ లో షుగర్ ఉంటుంది, పొమగ్రనేట్స్ లో షుగర్ ఉంటుంది, యాపిల్స్ లో షుగర్ ఉంటుంది, ఇవన్నీ తినచ్చు. అయితే ఇవన్నిట్లో ఏంటంటే వాటర్ కంటెంట్, ఫైబర్ ఉంటాయి. సో అందుకే షుగర్ టక్కన స్పైక్ అవ్వదు. సో ఇప్పుడు వాటర్ మెలన్ ఉంటుంది, మొత్తం చాలా స్వీట్గా ఉంటుంది వాటర్ మెలన్, కానీ ఒక 100 grams ఆఫ్ వాటర్ మెలన్ ఓన్లీ 17 calories. రెండోది వచ్చేసరికి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ వాటర్. సో షుగర్ ఒకేసారి స్పైక్ ఏం అవ్వదు. అండ్ మనం ఎంత తినగలం, 100 grams ఆఫ్ వాటర్ మెలన్ తినడం ఇది. సో ఎక్కువ షుగర్ లోడ్ వెళ్ళదు మా బ్లడ్లోకి. సో ఫ్రూట్స్ ఇస్ ఆల్వేస్ గుడ్. నేను యూజువల్గా చెప్పేది ఏంటంటే యూ కెన్ ఒక మీల్ బదులు ఫ్రూట్స్కే మారండి. ఒక మీల్ బదులు ఫ్రూట్స్కే మారితే ఒక అట్లీస్ట్ క్యాలరీస్ అనేది తగ్గుతాయి అని చెప్తాను అనమాట. నిజంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఈ ఫ్రూట్స్ అనేవి అవాయిడ్ చేయాలి అని అంటారు కాదా సార్? మీరు అసలు కంప్లీట్ గా ఒక మీల్ బదులు ఫ్రూట్ నే సజెస్ట్ చేస్తున్నారు. అంటే మనం ఏంటంటే ఆ రైస్, ఇడ్లీ కన్నా ఆర్ దోశ ఆర్ వాట్ ఎవర్ మనం తీసుకునే రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ సార్ అన్నం కన్నా ఆ ఫ్రూట్స్ అనేది ఏంటంటే షుగర్ అంతగా ఎక్కువ పెంచవు, క్యాలరీస్ అనేది తక్కువ ఉంటాయి, కొంచెం వెయిట్ లాస్ ప్రమోట్ చేస్తుంది, దాంతో షుగర్ తగ్గుద్ది అనమాట. ఇట్స్ నాట్ లైక్ మనం అన్నం తినేసి ఆ ఫ్రూట్స్ తినాలంటే ఆబ్వియస్గా షుగర్ పెరుగుతుంది. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ కట్ యువర్ హాఫ్, అంటే నేను సబ్స్టిట్యూట్ అన్నా అట్లీస్ట్ కట్ డౌన్ యువర్ రెగ్యులర్ మీల్ బై హాఫ్, తగ్గించుకుని ఫ్రూట్ తినండి. అప్పుడు అంటే ఈటింగ్ ఫ్రూట్స్ ఇస్ నాట్ రాంగ్, బట్ ఈటింగ్ ఇట్ ఇన్ అ రైట్ వే ప్రాబబ్లీ మేక్స్ మోర్ సెన్స్. ఇప్పుడు చాలా ట్రెండింగ్ డైట్స్ వచ్చేసాయి కదా సార్ సోషల్ మీడియాలో. సంథింగ్ ఇస్ కాల్డ్ ఎస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, కీటో డైట్, లో కార్బ్ డైట్, ప్రోటీన్ డైట్, XYZ బోల్డ్ రకాల డైట్స్ వచ్చేసాయి. షుగర్ వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏ డైట్ చేస్తే బెటర్? ఓకే, ఫ్యూ డైట్స్ అంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే
అంటే డౌన్ ద హిస్టరీ ఫస్ట్లో యాట్కిన్స్ డైట్ అనేది బాగా Hmm. ఫేమస్ అయిపోయింది. Hmm. యాట్కిన్స్ డైట్లో ఏంటంటే మీరు చికెన్ తినొచ్చు, మీట్ నాన్ వెజ్ అనేది ఎక్కువ తినండి, కంప్లీట్గా రైస్ అవాయిడ్ చేసేయండి, రోటీ వీట్ అంతా అవాయిడ్ చేసేయండి అంటే చాలామంది చేశారు. చేసిన తర్వాత బరువు తగ్గారు, షుగర్లు తగ్గినాయి. ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ నాళ్ళు అది సస్టైన్ అవ్వదు. కొన్నాళ్ళు అయిన తర్వాత చిరాకు వచ్చేస్తుంది. రోజు చికెన్ అంటే ఇట్ వాజ్ అ వెస్టర్న్ డైట్, సో ఇట్స్ మోర్ నాన్ వెజ్ అనమాట. అది సస్టైన్ అవ్వాల. ఆ తర్వాత ఏంటంటే కీటో డైట్ వచ్చింది. కీటో డైట్ ఏంటంటే బేసికలీ మీరు ప్రోటీన్ తినండి కానీ ఫ్యాట్ బాగా పెంచేయండి. Hmm. ఫ్యాట్ అంటే ఏంటంటే వాళ్ళు బటర్, గీ అండ్ కోకోనట్ ఆయిల్, Hmm. ఈ ఫ్యాట్ ఎక్కువ వాడండి. సో ఇవన్నీ వాడితే అండ్ ఈ రైస్ లాంటివి, ఈ కార్బోహైడ్రేట్ రైస్ సంబంధించిన రోటీ ఇవన్నీ మొత్తం కట్ చేసేయాలి. కట్ చేసి ఇవి వరకు చేస్తే కనుక మీ షుగర్ తగ్గుద్ది అని. దీంతో ఏంటంటే చాలామంది కీటో డైట్తో ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ 10-15% దాకా 10% దాకా వెయిట్ లాస్ అయ్యారు. అంటే 8 to 10 kilos దాకా తగ్గిపోయేవారు. Hmm. షుగర్ తగ్గిపోయేది, షుగర్లు తగ్గిపోయేవారు. కానీ ఎవరు 3 to 6 months దాట్ ఎవరు చేయలేదు. తర్వాత ఉండలేదు. తర్వాత మళ్ళీ నార్మల్ ఫుడ్ తినేసేవారు, మళ్ళీ బరువు పెరిగిపోయి మళ్ళీ షుగర్ పెరిగిపోయేది ఒకటి. రెండో ప్రాబ్లం ఏంటంటే కీటో డైట్ ఆర్ తీసుకుంటూ, సో ఆ కీటో డైట్తో ప్రాబ్లం ఏంటంటే సస్టైనబిలిటీ ఎక్కువ నాళ్ళు చేయలేకపోయేవారు. ఇంకో థింగ్ ఇస్ ఏంటంటే చూసింది నేను ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, సో ఫ్యాట్ ఎక్కువ ఉంటే అదంతా ఏంటంటే కోకోనట్ ఆయిల్, గీ, బటర్ వాడండి అనేవారు. ఇదంతా ఎంతవరకు షుగర్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనం ఇంకా తెలియదు మనకి. అంటే ఆయిల్ వల్ల, ఫ్యాట్ వల్ల. సాచురేటెడ్ ఫ్యాట్ ఆల్వేస్ హార్ట్ రిస్క్ అండి. సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏంటంటే మనకి ఏదైతే రూమ్ టెంపరేచర్లో సాలిడ్గా ఉంటుందో లైక్ గీ, బటర్, వనస్పతి అండ్ కోకోనట్ ఆయిల్ కూడా కొంచెం సాలిడ్గా ఉంటుంది చేసినప్పుడు, డాల్డా ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హార్ట్. లోపలికి వెళ్ళి ఆ ఆర్టరీస్ రక్తనాళాలని మూసేస్తుంది. సో ఆల్వేస్ మనకి డైట్లో 10% కన్నా తక్కువగానే ఉండాలి కీటో డైట్. అంటే ఫ్యాట్ అనేది లెస్ దెన్ 10% ఉండాలి. సో అందుకే కీటో డైట్ అనేది ఫస్ట్ జనాలు ఎక్కువ సస్టైనబుల్గా చేయరు. రెండోది లాంగ్ టర్మ్గా దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనేది మనకు తెలియదు. మూడో ప్రాబ్లం ఏంటంటే సడన్గా వెయిట్తో వీళ్ళకి ఏంటంటే కండ కూడా పోతుంది. ఎందుకంటే వీళ్ళు కొంచెం ప్రోటీనే తింటారు, ఆ కండ పోతుంది అనమాట. సో అందరూ పీక్ పోయినట్టు అయిపోతారు. వాళ్ళు బరువు తగ్గుతున్నారు. నేను చూసింది ఏంటంటే ఆ పొట్ట అలాగే ఉంటది, ఇదంతా కండ, చేతులు అన్ని సన్నపడిపోతున్నాయి అనమాట. మరి పొట్ట దగ్గర ఎందుకు ఆ ఫ్యాట్ తగ్గట్లేదు? బికాజ్ వాళ్ళు డైట్ చేస్తున్నారు తగ్గుతుంది కదా. కానీ రిలేటివ్ గా తగ్గుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 kilos మనిషి 90 kilos వచ్చాడు అనుకోండి, 7 kilos ఫ్యాట్ కూడా తగ్గుద్ది, 3 kilos మజిల్ తగ్గుద్ది. ఈ 3 kilos మజిల్ తగ్గిపోవడం ఈజీగా కనిపిస్తుంది. దాంతో ఏంటంటే వాళ్ళకి పొట్ట అలాగే ఉన్నట్టు ఉంటుంది. పొట్ట 7 kilos తగ్గినా పొట్ట అలాగే ఉంటుంది. అందుకే షుగర్స్ నార్మల్ అయిపోతున్నాయి అనమాట. సో అందుకే మేము ఏం చెప్తామంటే ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది ఎప్పుడు వద్దు, ఓన్లీ 2 kilos per month వెయిట్ లాసే టార్గెట్ చేయండి అని చెప్తాం. బెస్ట్ డైట్ ఫర్ డయాబెటీస్ ఇప్పుడు దాకా ఏంటంటే మెడిటరేనియన్ డైట్ అనమాట. ఈ మెడిటరేనియన్ డైట్ అంటే ఏం లేదు, ఫిష్ అండ్ ఆర్ ఫిష్ చికెన్, బట్ మెయిన్లీగా ఫిష్ వాడాలి. ఆలివ్ ఆయిల్ ఇస్ వన్ హెల్దీ, నట్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇవి మెయిన్ పార్ట్ ఆఫ్ ది డైట్ అనేది. ఇవి డైట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ నాళ్ళు ఆరోగ్యంగా బతికిన వాళ్ళు అనమాట, హెల్దీ లాంగ్ టైమ్, 90 years, 95 years, 100s. వీళ్ళందరూ ఏంటంటే మెడిటరేనియన్ డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు. అన్ని షుగర్ చూసుకుంటుంది, కొలెస్ట్రాల్ చూసుకుంటుంది, బీపీ చూసుకుంటుంది, అన్ని డైట్లు ఇట్ హస్ బీన్ కన్సిస్టెంట్లీ షోన్ దట్ మెడిటరేనియన్ డైట్ ఆల్ హెల్త్ ఆస్పెక్ట్స్ ఇట్స్ గుడ్. మన పాడ్కాస్ట్ పబ్లిష్ అయిన తర్వాత గూగుల్లో మోస్ట్ ట్రెండింగ్ సబ్జెక్ట్ ఏమైందంటే మెడిటరేనియన్ డైట్ రెసిపీస్. పీపుల్ విల్ స్టార్ట్ గూగ్లింగ్ అబౌట్ ఇట్ నౌ. బట్ గుడ్ కదండి, బట్ మెడిటరేనియన్ డైట్, ఆ రెసిపీస్, ఆ స్టైల్ ఇప్పుడు అలవాటు చేసుకోవాలి. అంటే మనకి బేసికల్ గా చాలా మంది చెప్పడం విన్నా నేను, కొంచెమైనా ఒక్క ముద్దైన అన్నం ఉంటే అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అనుకుంటాం. అన్నం అనేది దట్స్ గుడ్. ఆల్వేస్ ఒక ఫుడ్ అనేది మనం ఒక ఇష్టంతోనే తినాలి. ఆ అన్నం అనేది మనం ఒక క్వాంటిటీ ప్రతిరోజు ఫిక్స్ అవ్వాలి, ఫిక్స్ అయిపోవాలి. ఒకవేళ మనకి నచ్చిన కూరలు ఉన్నాయి అనుకోండి, ఆ ముద్ద అన్నంలోనే మనం సాటిస్ఫై అయితే బెటర్. ఇంకొక ముద్ద అన్నం వేసుకుంటేనే ప్రాబ్లం, అక్కడే వస్తుంది అసలు సమస్య అంతా. సో అది ఫిక్స్ చేసుకుంటే చాలు, అట్లీస్ట్ యుల్ హ్యావ్ హ్యాపీనెస్ విత్ దట్ డైట్. సో వెయిట్ లాస్ కి డయాబెటీస్ కి చాలా కనెక్షన్ ఉంది కాబట్టి వెయిట్ లాస్ కి హెల్ప్ అయ్యే ఇంకొక ఇంపార్టెంట్ పిల్లర్ విచ్ ఈజ్ ఆల్సో చాలా కష్టమైపోతుంది ఇవాళ రోజుల్లో సొసైటీలో, సంథింగ్ కాల్డ్ స్లీప్.
డేట్ మారందే ఎవరు పడుకోవట్లేదు. అవును, అవును. స్లీప్ కి స్ట్రెస్ కి కనెక్షన్ ఉంది అంటే స్లీప్ కి స్ట్రెస్ కి డయాబెటిస్ కి కనెక్షన్ ఉందా? ఎందుకంటే నైట్ టైం ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ యుఎస్ టైంతో సింక్ అవుతూ వాళ్ళు నైట్ టైం వర్క్ చేస్తారు వాళ్ళు Hmm. ఒకటి. అండ్ ఈ రైల్వేస్లోను ఈ నైట్ టైం షిఫ్ట్ జాబ్స్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ డే టైంతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఎక్కువ. Hmm. అండ్ వీళ్ళకి రిస్క్లు కూడా ఎక్కువ, హార్ట్ రిస్క్లు ఎక్కువ, అండ్ కాంప్లికేషన్స్ రిస్క్ కూడా ఎక్కువ. Hmm. ఎందుకంటే మన సెల్స్ అన్నీ ఏంటంటే ఒక టైం ప్రకారం పనిచేస్తాయి. గ్లూకోజ్ కానీ అన్నీ ఒక పని చేస్తే ఒక టైం ప్రకారం చేస్తాయి. మనం ఏంటంటే వీఆర్ రివర్సింగ్ ద హోల్ థింగ్. నైట్ పడుకోవాల్సిందేమో మనమేమో ఈ నైట్ షిఫ్ట్ వర్కర్స్లో చూస్తున్న అనేది లెగ్స్ చూస్తున్నారు, లెగ్స్ పని చేసుకుంటున్నారు. సో వీళ్ళకి షుగర్, బీపీ అనేది ఎక్కువ రిస్క్ ఉంది. సో అందుకే ఏమంటామంటే 7 hours ఆఫ్ నైట్ టైం స్లీప్ అనేది ఉంటే కనుక మీ బాడీలో సిస్టమ్స్ అన్నీ దే విల్ కమ్ డౌన్. మీ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి, మీ హార్ట్ రేట్ అనేది తగ్గిపోద్ది, యువర్ బాడీ అనేది రెస్ట్ అనేది బాగా తీసుకుంటే కనుక నెక్స్ట్ డే అనేది మీ మెటబాలిజం కూడా బాగుంటుంది. అందుకే జిమ్ చేస్తున్నాడు కానీ, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు కానీ బాగా 7 hours ఆఫ్ స్లీప్ ఉంటేనే ఆ నెక్స్ట్ డే ఎక్సర్సైజ్ అనేది బాగుంటుంది. ఆ స్లీప్ తగ్గిపోతే కనుక నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్ అంతా ఎఫెక్ట్ అయిపోద్ది అనమాట. సో అందుకే షుగర్ ఉన్న వాళ్ళు డైట్, ఎక్సర్సైజ్ బాగా చూసుకుంటున్నా స్లీప్ స్లీప్ అనేది ఈజ్ అ వెరీ ఎసెన్షియల్ పార్ట్. ఎందుకంటే హార్మోన్స్ అన్ని డీరేంజ్ అయిపోతాయి, ఎస్పెషల్లీ కార్టిసాల్, ఎడ్రినల్ హార్మోన్స్, ఈ స్ట్రెస్ హార్మోన్స్ అన్ని పెరుగుతాయి. ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఒకటే అవి షుగర్ని పెంచుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ షుగర్ ని పెంచుతాయి. మెంటల్ హెల్త్ కి షుగర్ కి కనెక్షన్ ఉందా అండి? బేసికలీ ఏంటంటే మెంటల్ హెల్త్ ఏంటంటే యూజువల్గా యాంగ్జైటీ, డిప్రెషన్ అండి. ఇప్పుడు యాంగ్జైటీ ఏంటంటే కంగారు, ఏదైనా చిన్న చిన్న విషయాలకి కంగారు, భయం. ఎక్కువ నాళ్ళు ఈ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి డిప్రెషన్ కూడా ఉంటుంది. అన్నిటికీ ఒక దిగులు, ఒక ఇది, ఇవన్నీ స్లీప్ మీద కూడా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ హార్మోన్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కంబైన్ అయ్యి షుగర్ పెరగడం అనేది దీంతో పాటు జరుగుతుంది. కానీ అక్కడ మన ఎక్సర్సైజ్ రియలీ హెల్ప్స్. ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకు కూడా స్ట్రెసెస్ ఆఫ్ లైఫ్ ఉంటాయి, కానీ హ్యాండిల్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. సో అన్నిటికీ బెటర్ సొల్యూషన్ ఇస్ ఎక్సర్సైజ్. స్వీట్ క్రేవింగ్స్ దగ్గర నుంచి మెంటల్ హెల్త్ వరకు ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఎక్సర్సైజ్. లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్ గా అండ్ ఇష్టంతో చేయాలి. ఏదో ఏంద్రా బాబు ఈ గంట చేయాలి, ఈ షుగర్ కదా, ఇంక తప్పదు కదా అన్నట్టు చేయకుండా కొంచెం ఇష్టంతో కొంచెం టైం కేటాయించుకుంటే. సార్ మీరు ఎన్ని గంటలు చేస్తారు సార్? అది 2.5 hours, 2 hours దాటిపోద్ది. అసలు ఇంకా భూకంపం వచ్చిన ఆపరా? వర్షం వచ్చినా ఏం వచ్చినా. కానీ అబౌట్ ఎక్సర్సైజ్ ఏంటంటే లైఫ్ ఇస్ నాట్ వెరీ, అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా అన్ని స్ట్రెసెస్ ఉన్న 7 hours ఆఫ్ స్లీప్ ఎవరికి రాదు. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ. ఒక 10 మందితో మాట్లాడతాం, మనకి కష్టాలు పడిపో 10 మంది మాట్లాడే వాళ్ళు అంటారు, మనం ఒక 10 మంది ఉంటాం, మనకు అనుకుని ఉంటాం, ఏది జరగదు అసలు. సో అవుతున్నప్పుడు స్ట్రెస్ అనేది ఆ స్ట్రెస్ వల్ల నైట్ స్లీప్ అనేది అందరికి ఎఫెక్ట్ అవుద్ది. సో డే టైం అంతా స్ట్రెస్గా ఉన్న నైట్ టైం స్లీప్ మనం ఆప్టిమైజ్ చేసుకోవాలి అంటే కనుక ఫ్యూ హ్యాబిట్స్ అనేది చిన్న చిన్న హ్యాబిట్స్ తయారు చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 7 to 8 కల్లా ఫుడ్ ఫినిష్ చేసి బిఫోర్ గోయింగ్ టు ద బెడ్ అట్లీస్ట్ 2 hours గ్యాప్ ఇవ్వాలి. అండ్ ఒకసారి మీరు బెడ్ మీద పడుకున్న తర్వాత అట్లీస్ట్ ½ an hour డోంట్ టచ్ యువర్ ఫోన్స్ టచ్ చేయకుండా. మీకు స్లీప్ వచ్చినా లేకపోయినా కళ్ళు మూసుకోండి, అలవాటు చేసుకోవాలి. జస్ట్ లై డౌన్ అండ్ జస్ట్ క్లోజ్ యువర్ ఐజ్ అంతే. ఎంత స్లీప్ వచ్చిందా, ఎన్ని గంటలు వచ్చిందా, ఇవన్నీ డజంట్ మ్యాటర్. లైక్ ముందు జస్ట్ లై డౌన్. ఫస్ట్ ఇనిషియల్గా 4-5 hours ఎక్కువ పెరిగిపోదు ఒక రోజులో. కొన్ని నాళ్ళ మీద స్లోగా క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. పెరిగి దెన్ మీ మెటబాలిజం హోల్ థింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. అంటే స్లీప్ 7 hours ఉంటే మెటబాలిజం కూడా కరెక్ట్ అవుతుంది అంటారా? చాలా మటుకు. ఎందుకంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ రన్నింగ్ చేసేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు ఉంటారు. 6 to 7 hours స్లీప్ ఉంటే నెక్స్ట్ డే దట్ వాకింగ్ ఎఫిషియన్సీ బాగుంటుంది. లేకపోతే లగడమే టైర్డ్గా లెగుస్తారు, చేసే ఆ 3 గంట వాకింగ్ కూడా ఎప్పుడు అయిపోద్దా అని చూస్తారు, ఆవలింతలు ఇచ్చేస్తారు. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత రోజంతా దే ఫీల్ టైర్డ్ అనమాట. సో ఆ 7 hours ఆఫ్ స్లీప్ అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. నేను ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడినంత నిజ జీవితంలో జరగదు. సార్ మీరు ఎన్ని గంటలు పడుకుంటారు చెప్పండి, మీరు ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేస్తారు చెప్పండి. ఎందుకంటే ఆయన అన్ని చెప్తాడు, ఆయన కామెంట్స్ వస్తాయి ఖచ్చితంగా. ఐఎమ్ ట్రయింగ్ అవుట్ అండి, ట్రయింగ్ అవుట్. Till now, I'm able to get 5 to 6. But కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. నౌ మై స్లీప్ ఎఫిషియన్సీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్ని టార్గెట్ కదా.
సో స్లీప్ ఎఫిషియన్సీ అండ్ బాగుంది కన్సిస్టెన్సీ, కానీ ద నంబర్ ఆఫ్ అవర్స్ స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. సో బేసికల్గా అండి, ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఒజంపిక్ కావచ్చు, మొంజారో కావచ్చు, ఈ డ్రగ్స్ అసలు కొంతమంది ఏమో వెయిట్ లాస్ గురించి ఇవి హెల్ప్ అవుతాయి అంటున్నారు, కొంతమంది ఇవి యాక్చువల్లీ షుగర్ మెడిసిన్స్, వెయిట్ లాస్ అనేది జస్ట్ ఒక బై ప్రోడక్ట్ లాగా హెల్ప్ అవుతుంది అని అంటున్నారు. సో ఎవరెవరికి ఈ మందుల్ని మీరు సజెస్ట్ చేస్తారు? సో ఐ విల్ మేక్ ఇట్ షార్ట్. ఇది థింగ్ ఇస్ ఏంటంటే ఇవన్నీ జిఎల్పీస్ అంటారు. ఓకే, ఒజంపిక్ కానీ లేకపోతే టెర్జపిటైడ్ కానీ ఏదైనా, ఈ జిఎల్పీస్ అంటే ఈ వెయిట్ లాస్ నేను జిఎల్పీస్ అంటున్నాను. ఈ జిఎల్పీస్ అనేది ఇనిషియల్లీ డిజైన్ ఫర్ షుగర్ మెడికేషన్స్. ఇవి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ షుగర్ అనేది తగ్గిస్తాయి. ఓకే, కానీ దీనికి మెయిన్ అడ్వాంటేజ్ చూసింది ఏంటంటే ఇవి వెళ్ళి ఆ ఆకలిని కూడా తగ్గిస్తాయి. మనకి ఫుడ్ మీద ఆలోచనలు, హంగర్, ఆకలి ఇవన్నీ కూడా తగ్గించేస్తాయి. సో మనం ఫుడ్ వైపు వెళ్ళాం, అలాగా బరువు తగ్గుతాం. సో బరువు తగ్గితే కూడా షుగర్ తగ్గుద్ది. ఓకే, ఇండైరెక్ట్ గా. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఈ మందులు వాడితే కనుక షుగరు తగ్గుతుంది. లాంగ్ టర్మ్ లో బరువు తగ్గే కొద్దీ షుగర్ కూడా ఆ డయాబెటీస్ నుంచి ప్రీ డయాబెటీస్ నుంచి నాన్ డయాబెటీస్ కూడా మారుతున్నారు. ఓకే, వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి షుగర్ లేని వాళ్ళు ఈ మందులు తీసుకుంటే వెయిట్ లాస్ కోసం షుగర్ అనేది డౌన్ అవుతుందా అంటే డౌన్ అవ్వదు. ఓకే, సో ఇది బాడీలో ఫుడ్ వల్ల పెరిగే షుగర్నే తగ్గిస్తుంది అనమాట, సెలెక్టివ్గా పనిచేస్తుంది. సో ఓన్లీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు షుగర్ లేకపోయినా వెయిట్ లాస్ కోసం ఈ మందులు వాడుకోవచ్చు. సేఫే అంటారు. సేఫ్. ఎంత ఏజ్ వాళ్ళకి సేఫ్ అండి? అంటే 70 years 75 వాళ్ళకి కూడా సేఫేనా? ఇప్పుడు ఆల్మోస్ట్ 12 years నుంచి 70 years దాకా వి హావ్ సీన్. ఈవెన్ టీన్స్ లో కూడా ఇట్స్ బీన్ ఎఫెక్టివ్. డయాబెటిస్ లేకపోయినా కూడా జస్ట్ వెయిట్ లాస్ కి ఇట్ ఇస్ సేఫ్. అంటే వెయిట్ లాస్ ఎలా చెప్తాం అంటే బిఎంఐ చూస్తాం. సో బిఎంఐ 30 కన్నా ఎక్కువ ఉండి వెయిట్ లాస్ కోసం వాడుకోవచ్చు. 27 బిఎంఐ అంటే ఏంటంటే వెయిట్ బై హైట్ స్క్వేర్ అనమాట. వెయిట్ ని 2 times హైట్ తో డివైడ్ చేస్తే బిఎంఐ అంటాం. ఈ బిఎంఐ 30 కన్నా ఎక్కువ ఉంటే యూ కెన్ స్టార్ట్ వెయిట్ లాస్ మెడికేషన్స్. 27 కన్నా ఎక్కువ ఉండి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఈ లివర్ లో ఫ్యాట్, గొరక, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఇలాంటి ఇష్యూస్ ఉన్న 27కే స్టార్ట్ చేసుకుంటే వెయిట్ లాస్ అయితే దానివల్ల వెయిట్ లాస్ అయితే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చెప్పిన మీరు కౌంట్ ఇవన్నీ డాక్టర్కే తెలుసు కాబట్టి సొంతంగా ఆ మెడిసిన్స్ తీసుకోవడం కాకుండా డాక్టర్ పర్యవేక్షణలో చేసుకోవడం ఆబ్వియస్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ అంటే నాన్ క్వాలిఫైడ్ పీపుల్ రాసేస్తున్నారు. అండ్ ఒక పేషెంట్కి ఏంటంటే హీ హ్యాడ్ సమ్ ఇష్యూస్. ఓకే, దాంట్లో ఆ వెయిట్ లాస్ మెడికేషన్స్ తీసుకోకూడదు. తను ఆ విషయాల గురించి ఆయనకి ఏం తెలియదు, రాసిన డాక్టర్ చెప్పలేదు. చాలా మంది వెయిట్ లాస్ సెంటర్స్ లెఫ్ట్ అండ్ రైట్ రాసేస్తున్నారు. అది ఎందుకు రాసేస్తున్నారంటే వాళ్ళు వెయిట్ లాస్ చూపిస్తే పేషెంట్స్ ఆర్ హ్యాపీ, ద క్లయింట్స్ ఆర్ హ్యాపీ అని. సో దీస్ ఆర్ మెడికేషన్స్. ఇవేమి మనకి పౌడర్లు కాదు, అంటే వెయిట్ లాస్ పౌడర్ల టైప్ ఏం కాదు. ఇవి ప్రాపర్ మెడికేషన్స్. ఇవికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకుండా సైడ్ ఎఫెక్ట్ ఏంటి సార్ యూజువల్ గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? సపోజ్ అవసరం లేని వాళ్ళకి ఈ మందు ఇస్తే ఏమవుతుంది? అంటే మెయిన్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇది మనం పొట్ట అనేది ఇప్పుడు మనం భోజనం చేసిన తర్వాత పొట్ట ఫుల్ గా ఉంటుంది కదండి. ఇది ఎప్పుడు మన పొట్ట ఎప్పుడు ఫుల్ గా అలా ఉంటది అనమాట. సో మనకి ఇంకా ఆహారం అనేది ఇంకా మనం తినబుద్ధి కాదు. ఓకే, వన్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే బ్రెయిన్ నుంచి వచ్చే ఫుడ్ సిగ్నల్స్ స్లో చేసేస్తుంది. సో మనకి ఆహారం మీద ఆకలి అనేది తగ్గిపోద్ది. సో ఫుడ్ వైపు వెళ్ళడం అలా బరువుతాం. ఒకవేళ తినేసాం అనుకోండి, ఒకవేళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అందరు టిఫిన్ చేస్తున్నాం, మనం తినేసాం అనుకోండి, తినేస్తే వికారం వచ్చేస్తుంది, వికారంగా ఉంటుంది, వాంతి అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకే మేము ఇప్పుడు సపోజ్ ఇది పెడితే ఇవన్నీ చెప్తాం, ఇలా ఇష్యూస్ ఉంటాయి. మీరు ఒకవేళ తినాలని లేకపోయినా మీకు ఆకలి తక్కువగా ఉన్నా మధ్యలోనే ఆపేయండి, దిర్ ఇస్ నో ఇష్యూస్. వాటర్ కంటెంట్ ఎంత ఉండాలో చెప్తాం, ఫైబరు, ప్రోటీన్ ఎంత ఉండాలో చెప్తాం. ఇది ఫుడ్ తగ్గుతుంది కాబట్టి వీళ్ళకి కాన్స్టిపేషన్ కూడా ఇష్యూ ఉంటుంది. కాన్స్టిపేషన్ ఎలా డీల్ చేయాలి, డయేరియా వస్తే, విరోచనాలు అయితే దాన్ని ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ ఏంటంటే అందరిలో రూల్ ఉండాలని లేదు, కానీ దీనికి కొంచెం పేషెంట్ తీసుకునే ముందు అవగాహన ఉండాలి. అవగాహన ఉంటే దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ హిమ్. ఓహో, ఇలా ఉంటే ఇలా చేయాలి, ఇలా ఉంటే ఇలా చేయాలి, మనం ఇలా బరువు తగ్గుతున్నాం, మనం వాటర్ కంటెంట్ అనేది బాగా తీసుకోవాలి, ఇలాంటివి చేస్తే కనుక అప్పుడు హెల్దీగా ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. ఓకే, సో లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దాని వల్ల ఏదో ప్రాణాంతకం అవుతుందా కాదా అని కాదు, కానీ బట్ దెన్ డాక్టర్ పర్యవేక్షణలో చేయడం ఇస్ ఆల్వేస్ బెటర్. అవగాహన ఉండాలి, నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ లేకుండా తీసుకోవద్దు అది మనం.
సార్ మై ఇన్లాస్ బోత్ మై ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా ఇద్దరు డయాబెటీస్, మీ పేషెంట్స్ కూడా ఒక రకంగా చెప్పాలంటే. సో మా అత్తగారికి ఈ మధ్య షుగర్ ఏదో కంట్రోల్ అవ్వకపోతే, అంటే మందులు డోస్ ఏదో తగ్గించారు, బట్ దెన్ ఇప్పుడు షుగర్ ఎక్కువగా ఉంటుంది అని అంటే, ఈ యూట్యూబ్ లో ఫేస్బుక్ లో వచ్చే యాడ్స్, మీకు డయాబెటీస్ రివర్స్ అవుతుందా, అయితే ఇక్కడ సైన్ చేయండి, చిన్న టెస్ట్ తీసుకోండి అని ఏదో వచ్చింది. సో అది మొత్తం ఇద్దరం కలిసి ఫిల్ చేసాం. ఐ వాజ్ టెలింగ్ హర్ ఇది స్కామే అని, బట్ దెన్ షీ వాంటెడ్ టు, సో షీ ఇన్సిస్టెడ్ మీ, అండ్ సరే వెళ్ళాం అట్లా చేసుకుంటూ వెళ్తే, డయాబెటీస్ పూర్తిగా రివర్స్ అయిపోతుంది, మీరు 20,000 కట్టండి ఇస్ ది ఫైనల్ ప్రోడక్ట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి డయాబెటీస్, షుగర్, థైరాయిడ్ ఇలాంటివి వచ్చిన తర్వాత అసలు అవి కంప్లీట్ గా ఇంకా రివర్స్ అయిపోవడం అనేది ఉంటుందా, లేదా రెమిషన్ లోకి వెళ్తుందా, అంతేనా? అంటే ఒకసారి షుగర్ కి టాబ్లెట్స్ వేసుకోవడం స్టార్ట్ చేస్తే డస్ ది పేషెంట్ హ్యాస్ టు హ్యావ్ ది మెడిసిన్ లైఫ్ లాంగ్? సో దీస్ ఆర్ వెరీ కామన్ క్వశ్చన్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రెమిషన్, రివర్సల్, ఈ రెండు మాటల్లో అనిపిస్తున్నాం. ఈ రివర్సల్ ఏంటంటే బాగా క్యాచీగా ఉంది పేరు, కానీ డయాబెటీస్ రివర్సల్ అని అన్నాం మేము. డయాబెటీస్ రెమిషన్ అంటాం. రెమిషన్ అంటే ఏంటంటే ఆ హెచ్బివన్సీ అని మాట్లాడుకున్నాం కదా, అది <6.5 ఏ మెడికేషన్స్ లేకుండా 3 months కన్నా ఎక్కువ అంటే డయాబెటీస్ రెమిషన్లోకి వెళ్ళింది అంటాం. ఓకే, సో అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఒక ఇందాక చెప్పినట్టు 10 to 15% వెయిట్ లాస్ అయితే, ఆరోగ్యంగా వెయిట్ లాస్ అయితే డయాబెటీస్ అనేది రెమిషన్కి వెళ్తుంది. కానీ విత్ ఇన్ 5 years షుగర్ వచ్చిన 4 to 5 years వరకే ఈ రూల్ వర్తిస్తుంది. షుగర్ వచ్చిన 10-15 ఏళ్ళు ఉంది, 15 ఏళ్ళు రివర్సల్ అవ్వదు, ఎందుకంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతా ఉంటుంది. ఒక లెవెల్ కన్నా తగ్గింది అనుకోండి, రివర్సల్లో కలదు. సో అది ఆ ఫస్ట్ 4 to 5 years ఇస్ ద విండో. ఆ విండోలో మనం 10 to 15% వెయిట్ లాస్ అయితే షుగర్ అనేది రివర్సల్లోకి వెళ్తుంది. రివర్సల్ అనం, రెమిషన్ అంటాం. రెమిషన్ అప్పటికీ రివర్సల్ అన్నది లేదు, రెమిషన్ అంతే, రెమిషన్ అంటాం అనమాట. అంటే అసలు ఎప్పటికీ షుగర్ వచ్చిన తర్వాత రివర్సల్ లేదు, ఇంకా ఫస్ట్ 4-5 years లో ఉంటే గింటే రెమిషన్ ఉంటుంది, తర్వాత అది కూడా ఉండదు. ఆ తర్వాత ఏదో గొప్ప మందులు వాడుకోవాల్సి వస్తుంది. మందులు తగ్గచ్చు, వెయిట్ లాస్ తర్వాత అయితేనే ఉపయోగం ఉంటుంది, కానీ మందులు అయితే వాడుకోవాల్సి వస్తుంది. ఒకసారి అంటే చాలా మంది బార్డర్ లైన్ షుగర్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఫ్రీక్వెంట్గా అడిగింది క్వశ్చన్ ఏంటంటే, ఏమంటే ఒకసారి మీరు ఇప్పుడు మాత్రలు పెడతారు, నాకు ఈ మాత్రలు అలవాటు అయిపోద్ది బాడీకి, అప్పుడు నేను మాత్రల నుంచి వెనక్కి వెళ్ళలేను అని. అలాగేం లేదు. ఒకవేళ షుగర్ ఉంది అంటే ముందు ఫస్ట్ డే నుంచి షుగర్ నార్మల్ తెచ్చుకోవాలి. ఎందుకంటే మన డైట్, ఎక్సర్సైజ్ కొంచెం టైం పడుతుంది. ఒక రోజులో ఎక్కడ తగ్గుతుంది, ఒక 3 నెలలో 4 నెలలో పడుతుంది ఆ 10% వెయిట్ లాస్. ఈ లోపల షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకుంటే మనకు దీర్ఘకాలికంగా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. అందుకే మేము ఏమంటామంటే మందులు వాడండి, కానీ 5%, 10%, 15% వెయిట్ లాస్ నేను మాత్రలు అయితే తగ్గిస్తాను. నా దగ్గర ఉన్నారు యాక్చువల్లీ 5 to 10% ఆఫ్ ద పేషెంట్స్ డైట్, ఎక్సర్సైజ్తో చేసి 10% వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు మాత్రలు తీసాను. వాళ్ళు ఏమి ఇప్పుడు నా దగ్గర రావట్లేదు, షుగర్స్ ఆర్ నార్మల్, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఏదైనా వస్తా అంటే ఇప్పుడు దీన్ని ఏమనాలి, రెమిషన్ అనాలి, రెమిషనే అంటాం, రివర్సల్ అన్నాం. కానీ ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోమంటాం, ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి, కంపల్సరీ చెక్ చేసుకుంటాం. సో డయాబెటిస్ రెమిషన్ హ్యాపెన్స్ ఓన్లీ త్రూ వెయిట్ లాస్, ఇది థంబ్ రూల్. 10 to 15%, 10% అయితే మందులు ఉండవు, 15% అయితే ఆల్మోస్ట్. సో డయాబెటీస్ ఉందనుకోండి సార్, చేప కింద నీరు లాగా మన ఆర్గన్స్ అన్నిటిని పాడు చేస్తుంది అని అంటారు. సో షుగర్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్ ఏంటి బాడీలో? ఐజా, లేకపోతే లివరా, కిడ్నీసా, హార్టా? ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మ్యాక్రోవాస్కులర్, అంటే ప్రాణాంతరమైనవి ఏంటంటే మెయిన్గా హార్ట్ అండి. షుగర్ కొంచెం పెరగడం, ఆ ప్రీ డయాబెటీస్ నుంచే హార్ట్ రిస్క్ అనేది పెరిగిపోతుంది అనమాట. మెయిన్ ఇష్యూ ఏంటంటే షుగర్ కంట్రోల్ అయినా హార్ట్ రిస్క్ తగ్గదా? ఎందుకు హార్ట్ రిస్క్ తగ్గదు? ఎందుకంటే అక్కడ పొలంలో షుగర్ నార్మల్, ఆ నంబర్స్ నార్మల్ రావడం కాదు, ఆ వెయిట్ అనేది తగ్గాలి. అప్పుడు వెయిట్ తగ్గితేనే హార్ట్ అటాక్ రిస్క్ అనేది తగ్గుద్ది. అందుకే మేము ఏం చెప్తామంటే, షుగర్ ప్రీ డయాబెటీస్లోనే, డయాబెటీస్ ఫస్ట్ డే నుంచి షుగర్ కంట్రోల్లో ఉండాలి. హార్ట్ అనేది ప్రాణాంతమైన కాంప్లికేషన్ కాబట్టి దాన్ని షుగర్ కంట్రోల్లో ఉన్నా సరే హార్ట్ చెకప్ అనేది ఇయర్లీ ఒకటి అడగాలి, చూసుకోవాలి, హార్ట్ చెకప్ అని చేయించుకోవాలి. నెక్స్ట్ లాంగ్ టర్మ్లో కిడ్నీ ఇష్యూస్, కాళ్ళు అంటే కళ్ళు, రెటీనా, ఇది అనేది ఎవ్రీ ఇయర్లీ ఒకసారి. కాళ్ళు అనేది కాళ్ళు మంటలు, షుగర్లు ఎక్కువ ఉంటే కాళ్ళు మంటలు, తిమ్మిర్లు, ఇవన్నీ ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉంటారు. ఉంటే కనుక కాళ్ళు ఫుడ్ కేర్ టెస్టింగ్, కాళ్ళు టెస్టింగ్ కూడా ఎవ్రీ 6 months to 1 year చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే వాళ్ళకి గాయం మారడానికి చాలా టైం పడుతుంది అని ఎందుకంటారు? అది కాళ్ళ దగ్గర నరాలు ఎఫెక్ట్ అయిపోతాయి. చాలా మందికి ఏంటంటే దీర్ఘకాలికంగా ఎక్కువ నాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకి పాదాలు మొద్దుబారిపోతాయి. ఆ మొద్దుబారిపోయిన వాళ్ళకే ఇష్యూస్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా గాయాలు జరిగితే వాళ్ళు పట్టించుకోరు, తెలియదు అనమాట.
యాక్చువల్లీ ఏంటంటే మనకి ఏమైనా గాయం జరిగితే దస్ అ ప్రొటెక్షన్. మనకు పెయిన్ ఎందుకు వస్తది అంటే మనం ఆ పాదం వాడం. కుంటుకుంటూ ఎక్కడికైనా ఎళ్లి దానికి డ్యామేజ్ అనేది కట్ ఏదైనా కట్టుకుంటాం. కట్టుకొని మొత్తం ఆ పెయిన్ తగ్గేదాకా, పుండు మానేదాకా జాగ్రత్తగా నడుస్తాం. సో, ఆ పెయిన్ అనేది మంచిది. అందుకే షుగర్ లేని వాళ్ళకి ఎవరికైనా పెయిన్ గాయం జరిగితే ఆ పెయిన్ జాగ్రత్తగా హీల్ అయిపోతది. ఆ పెయిన్ వల్లే హీల్ అవుతది. వీళ్ళకి అది తెలీదు. ఆ గాయం మీదే నడుచుకొని వెళ్ళిపోతా ఉంటారు. రోజు చేసిన పనికి అవుతది. ఆ గాయం ఎప్పుడు మానదనమాట. ఓహో, అందుకే దెబ్బ మీద అక్కడ దెబ్బ, దెబ్బ మీద దెబ్బ లాగా పడతా ఉంటుంది. సో, ఆ ప్రెషర్ పడకూడదు ఆ పుండు మీద. అది ఓన్లీ కాళ్ళకే ఉందా ఆ గుణం? అంటే యూజువల్‌గా డయాబెటిస్ లో ఏంటంటే నరాలకు దానికెళ్ళేవి పెద్ద నరాలు ముందు అవి ఎఫెక్ట్ అవుతాయన్నమాట. సో, షుగర్ ఎక్కువ నాళ్ళు కంట్రోల్‌లో లేని వాళ్ళకి ఎప్పుడైతే మొద్దుబారిపోతదో ఆ గాయాలు అంత ఈజీగా మానవు. ఎందుకంటే నడిచేస్తారు ఆళ్ళు దాని మీద. దాన్నే డయాబెటిక్ ఫుట్ అంటారా అండి? డయాబెటిక్ ఫుట్ అండి. ఆ పుండు ఎప్పటికీ మానదు. అప్పుడప్పుడు మధ్యలో నుంచి ఈ ఇన్ఫెక్షన్ దానిలో నుంచి వెళ్ళిపోద్దన్నమాట. సో డయాబెటిస్ వాళ్ళకి కాళ్ళకి ఎస్పెషల్లీ ఏమన్నా గాయమైనా పుండు పడినా ఆ మొత్తం ఆ ఫింగర్ సపోజ్ ఏదైంది అనుకోండి, అది మొత్తం తీసేసేయాలి. తీసేస్తారు. ఇంకా అది 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 ఎందుకంటే ఆళ్ళకి సర్క్యులేషన్ నరాలు పనిచేయవు. అండ్ అక్కడికెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మూసుకుపోద్ది. అది. బో కాకపోతే ఏంటంటే ఈ మధ్యన ఆ ఫీల్డ్స్‌లో పనిచేసేవాళ్ళు తక్కువయ్యారు. మోర్ అర్బన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు చాలా ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు కొంచెం తగ్గినాయి డయాబెటిక్ ఫుట్ కేసెస్. కానీ కాళ్ళ నరాలు మాత్రం చెక్ చేయించుకోవాలి 6 మంత్స్ టు 1 ఇయర్. ఓ దానికి మళ్ళీ విధిగా టెస్ట్లు ఉంటాయా? కాళ్ళ నరాలు ఎలా అంటే ఉన్నాయి అని? వైబ్రేషన్, టెంపరేచర్ ఇవన్నీ చూసుకుంటాం. చూసుకొని బ్లడ్ సర్క్యులేషన్ కూడా చూసుకుంటా ఉంటాం. ఇయర్లీ వన్స్ ఒకసారి చూస్తాం అన్నమాట. సార్ ఒక రకంగా సోషల్ మీడియా పెరిగిన తర్వాత అందరికీ అవగాహన పెరిగిపోయింది. ఎస్పెషల్లీ అది మంచిదనో, మోర్ ఇంపార్టెంట్లీ కరోనా నుంచి ఈ కషాయాలు తాగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రత్యేకంగా షుగర్ ఉన్న వాళ్ళకైతే మెంతులు, మెంతి ఆకులతో ఉడికించినటువంటి కషాయం, కాకరకాయ జ్యూస్లు ఇలాంటివన్నీ తాగితే, దాల్చిన చెక్క, మెంతి గింజలు వేసుకొని రాత్రంతా నానబెట్టి పక్క రోజు ఉడికించుకొని తాగితే షుగర్ తగ్గుతుంది అని పాపం ఎవరైనా చాలా కష్టపడుతూ ఉంటారు. డూ దే ఆల్ రియల్లీ మేక్ సెన్స్? చాలా మంది హై షుగర్స్ తో వస్తారనమాట. మేము డైట్ చెప్తాం, నేను షుగర్ మాత్రలు రాస్తాను. ఒక నెల అయిన తర్వాత షుగర్ నార్మల్ అయిపోద్ది. అమ్మ బాగానే నార్మల్ అయిందని నేను చెప్తాను. ఏమండి మా మందులతో నార్మల్ అయింది. లేదండి నెల నుంచి నేను మెంతులు తాగుతున్నాను. సో థింగ్ ఈజ్ ఏంటంటే మెంతులు, కాకరకాయ ఇప్పుడు మనకి ఎవిడెన్స్ లేదు, ప్రూఫ్ ఏం లేదు దానివల్ల షుగర్ తగ్గుద్ది అని. కాకపోతే ఏంటంటే కాకరకాయ ఇవన్నీ తినేవాళ్ళు ఏంటంటే ఆల్వేస్ కొంచెం చేదు పదార్థాలు, కార్బోహైడ్రేట్, స్వీట్ అది తగ్గించుకుంటారు కాబట్టి అలాగా తగ్గచ్చేమో, కానీ దానికి ఏం ప్రూఫ్ ఏం లేదు. సో దానివల్ల తగ్గుద్దని ఏం లేదు. మా అత్తగారు ఇవి చాలా హోలిస్టిక్ గా ఫాలో అవుతారు. మా మామగారు అసలు పట్టించుకోరు. ఇవిడికి ఎప్పుడూ హై ఉంటుంది, ఆయనకు అసలు ఉండదు. గాడ్ ఇస్ బీన్ అన్కైండ్ టు మీ అని చెప్పి పాపం ఫీల్ అయిపోతూ ఉంటారు. బట్ మీరు అన్నట్లు ఏం ఎవిడెన్స్ లేదన్నమాట అయితే. కాబట్టి ఇలాంటి ఫాలో చేసే వాళ్ళందరూ ఆపేసేయండి అర్జెంట్ గా. సార్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక డయాబెటీస్ సర్వైవల్ ఫార్ములా చెప్పండి గౌతమ్ గారు అని అంటే, సూక్తులు అనుకోండి, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా మీరు ఆ డయాబెటీస్ సర్వైవల్ ఫార్ములా ఏం చెప్తారు సార్? ఫస్ట్ థింగ్ ఇస్ ఫౌండేషన్ డైటేనండి. నేను ఇంత ముందు కూడా చెప్పినట్టు ఆ కార్బోహైడ్రేట్ మన రెగ్యులర్ ఇండియన్ డైట్ని మార్చి కొంచెం ఆ ప్రోటీన్ని ఆ 3% నుంచి కనీసం 25% పెంచాలి. మన దాంట్లో ప్రోటీన్ అంటే మొలకలు, ఈ సోయా, బీన్స్, చికెన్, ఫిష్, ఎగ్స్ ఇవి దీని శాతం పెంచి ఆ తీసుకునే అన్నం క్వాంటిటీ, రైస్ క్వాంటిటీ, కార్బోహైడ్రేట్స్ అంతా ఒక 50% తగ్గించుకోగలిగితే దట్స్ ద ఫస్ట్ బెస్ట్ థింగ్ ఒకటి. అండ్ మెయిన్ థింగ్ మీ షుగర్స్ అనేది చెక్ చేసుకునే డిసైడ్ అవ్వండి షుగర్స్ నార్మల్గా ఉన్నాయి ఆ HB1C. అంతేగాని నేను ఇవన్నీ చేస్తున్నాను, నాకు అంతా బాగుంది, ఇంకా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదని కాదు. నంబర్స్ మ్యాటర్. మీరు వెయిట్ మిషన్ మీదకి ఎక్కి బరువు తగ్గితేనే మీరు డైట్ చేసినట్టు. మీరు షుగర్ టెస్ట్ చేసుకుని ఆ నంబర్ తక్కువగా ఉంటేనే మీ షుగర్ కంట్రోల్లో ఉన్నట్టు. మీకు బాగుంది కదా, నేను బాగానే చేస్తున్నాను కదా, వెయిట్ తగ్గిపోతున్నాను అలా అనుకోవద్దు. అలాగని షుగర్ నాకు అన్ని ఏం ప్రాబ్లమ్స్ ఏదో తిమ్మిర్లన్నీ తగ్గిపోయినాయి, నా షుగర్ బాగున్నాను అనుకోవద్దు. టెస్ట్ చేసుకుని ఆ నంబర్లు కరెక్ట్గా ఉంటేనే లెక్క. సో వెయిట్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, షుగర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. వెయిట్ మిషన్ ఎక్కాలి. నేను డైట్ చేస్తున్నాను నంబర్లు తగ్గించి అప్పుడు మాట్లాడాలి. సరే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా అనుకుందాం, సో దట్ దాంతో మనం వైండ్ అప్ చేద్దాం ఈ సెషన్. బికాస్ చాలా విషయాలు మాట్లాడుకున్నాం కాబట్టి. ఓకే, షుగర్ ఫ్రీ ప్రొడక్ట్స్ సేఫా? నో, నాట్ సేఫ్. బెల్లం షుగర్ కన్నా బెటరా? లేదు, ఎవ్రీథింగ్ ఇస్ షుగర్. హనీ డయాబెటిక్స్ కి సేఫా? లేదండి, నో ప్రూఫ్. సేఫ్ ఏం కాదు. మీరు షుగర్ బదులు మీరు హనీ వాడితే మీ షుగర్లు తగ్గుద్దని మాత్రం ఏమనుకోవద్దు. దిస్ నో ప్రూఫ్ దానికి.
సో ఉపయోగం అయితే ఏం లేదు. షుగర్ ఉన్న వాళ్ళు కోకోనట్ వాటర్ తాగొచ్చా? తాగొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే కోకోనట్ వాటర్‌లో పొటాషియం అనేది చాలా ఎక్కువ ఉంటది. సడెన్‌గా పొటాషియం అప్ అండ్ డౌన్ అయిందనుకోండి, ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ మెడికేషన్స్ కూడా ఉంటాయి పొటాషియం పెంచేది. ఈళ్ళు కోకోనట్ ఎక్కువ తాగేస్తే పొటాషియం డేంజర్ లెవెల్స్‌లోకి పెరిగిపోతది. ఓహ్! సో, కోకోనట్ వాటర్ ఇస్ గుడ్. కానీ ఏదైనా కొంచెం లిమిట్ క్వాంటిటీయే. నాకు బలం వస్తది, నాకు ఎలక్ట్రోలైట్స్ అలసిపోయాను కాబట్టి నాకు కోకోనట్ వాటర్‌తో బలం వస్తుంది మాత్రం అనుకోవద్దు. దట్స్ నాట్ గుడ్. సాయి పల్లవి 4 లీటర్లు కోకోనట్ వాటర్ తాగుతుందంట ఎవ్రీ డే. సో నువ్వు ఆమెలాగా ఇప్పుడు మొహం మెరవాలి అని ఇప్పుడు షుగర్ ఉన్నోళ్ళు కూడా తాగడం మొదలెట్టారనుకోండి, అర్జెంట్ గా గౌతమ్ గారిని కలవాల్సి వస్తుంది మళ్ళీ. టీ, కాఫీ షుగర్ ని పెంచుతాయా? దాంట్లోనే మిల్క్ పెంచుద్ది. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఇట్ బ్లాక్, నో ఇష్యూస్. ప్రాబ్లమ్ ఏం లేదు. నైట్ డిన్నర్ ఎర్లీగా ఏ టైం కి ఫినిష్ చేస్తే బెటర్? 2 అవర్స్ బిఫోర్ స్లీప్ టైమ్. అంటే ఐ వుడ్ సే 7 to 8 లోపల అయిపోవాలి. ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే అది ఎడిక్షన్ అవుతుందా? అలాగేం లేదండి. ఇఫ్ యూ కెన్ హ్యావ్, నేను ఇందాక చెప్పినట్టు వెయిట్ లాస్ వస్తే ఇన్సులిన్ రిక్వైర్మెంట్స్ తగ్గించేసుకొని మళ్ళీ తిరిగి మాత్రలు అయ్యే ఛాన్స్ ఉంది. ఓ, ఇన్సులిన్ నుంచి మళ్ళీ టాబ్లెట్స్ కి మాత్రలు వచ్చే ఛాన్స్. రావచ్చు. కానీ వెయిట్ లాస్ అయితే తగ్గిన ఛాన్స్ ఉంది. ఆర్ అట్లీస్ట్ డోసెస్ అయితే తగ్గుతాయి. సూపర్. అసలు డయాబెటీస్ పేషెంట్స్ ఫాస్టింగ్ చేయొచ్చా? ఫాస్టింగ్ చేయొచ్చు. కథ ఏంటంటే కొంతమంది నైట్ ఫుడ్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో మెడికేషన్స్ టైమింగ్ రివర్స్ అవుతుంది. సో మెడికేషన్స్ మీ డాక్టర్ గారితో మాట్లాడి మార్చుకోండి. ఫాస్టింగ్ డేస్ చేసేటప్పుడు మార్చుకుని మిగతా టైంలో యువర్ రెగ్యులర్ మెడికేషన్స్ అలా చేసుకోవచ్చు. వైటమిన్ డి డెఫిషియన్సీకి డయాబెటీస్ కి కనెక్షన్ ఉందా? ఇంత ముందు ఉండేది, కానీ ఇప్పుడు కన్సిస్టెంట్ గా కనెక్షన్ కనపట్లేదు. లేదు. స్లీప్ 5 to 6 hours ఉంటే షుగర్ రాదా మనకి? అలాగని అది అలాగని కాదు. 5 to 6 hours ఉంటే యువర్ స్ట్రెస్ లెవెల్స్ తక్కువ, షుగర్ రిస్క్ తక్కువ. లేదు అన్ను, షుగర్ రిస్క్ తక్కువే. షుగర్ రిస్క్ మాత్రమే తక్కువ. అన్నం తిన్న తర్వాత నడిస్తే షుగర్ కంట్రోల్ అవుతుందా? అది నిజంగా షుగర్ కి హెల్ప్ అవుతుందా? ఫాస్ట్ వాకింగ్ అని కాకుండా ఒక 20 minutes ఆఫ్ క్యాజువల్ వాక్ ఇంట్లో కానీ సందు చివరి వరకు చేస్తే కొద్ది గొప్ప ఆ ఫుడ్ వల్ల పెరిగే షుగర్ని కొంచెం బ్లంట్ అవుతుంది. సో ఇట్స్ గుడ్. బట్ షుగర్ కంట్రోల్ అవడం అని అనం, కానీ ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఒక 15-20 minutes ఆఫ్ వాక్. సార్ ఏదో విన్నాను సార్, 8 నంబర్లో వాక్ చేస్తే 8 స్ట్రైట్ లైన్ వాకింగ్ కన్నా ఇన్ ద నంబర్ ఆఫ్ 8 అట్లా కనుక వాక్ చేస్తే చాలా 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 షుగర్ కి హెల్ప్ అవుతుంది, షుగర్ తగ్గుతుంది అని విన్నా. ఇస్ ఇట్ సో? 8 నెంబర్ లేదండి, అలాగేం లేదు. 8 నెంబర్ అయితే ఉంది, 1 అయితే ఉంది, బాడీ అదే పట్టించుకుంటది. అలాగేం లేదు. మనము మీల్స్ తర్వాత ఈ ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, స్ట్రైట్ లైన్ 8 నంబర్ వాక్ అన్నది పక్కన పెడితే స్క్వాట్స్ చేసామనుకోండి, అప్పుడు అసలు షుగర్ స్పైకే అవ్వదు. అది ఎంతవరకు కరెక్ట్? మరి పెద్దవాళ్ళు అబవ్ 50-60 నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేయలేరు కదా, మరి వాళ్ళకి రెమెడీ ఏంటి? స్క్వాట్స్ చేస్తే, స్క్వాట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే కాళ్ళలో చాలా మటుకు పెద్ద పెద్ద కండరాలన్నీ స్క్వాట్స్లో పనిచేస్తాయి అన్నమాట. సో స్క్వాట్స్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫౌండేషనల్ ఎక్సర్సైజ్ అంటారు. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ స్క్వాట్స్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ ఎల్డర్లీ పీపుల్ అయితే ఏంటంటే ఫుల్ స్క్వాట్ కాకుండా అట్లీస్ట్ కుర్చీ నుంచి స్క్వాట్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. కూర్చొని కూర్చుని లేగడం. యాక్చువల్లీ మేము మజిల్ టెస్టింగ్ కూడా అలాగే చేస్తాం. కుర్చీ నుంచి ఎన్నిసార్లు 30 seconds లో ఎన్నిసార్లు లెగుస్తారని చూస్తాం. మజిల్ స్క్వాట్స్ చేస్తే మనకి ఆ ఇన్సులిన్ స్పైక్ అనేది తగ్గొచ్చు సార్? అంటే సో దట్ అది ఇప్పుడు హోలిస్టిక్ గా ఆడియన్స్ చేయాలి అని అంటే అడుగుతున్నాను. ఓకే, ఒక వెయిట్స్ ఏం లేకుండా ఫ్రీ స్క్వాట్స్ చేస్తే ఒక 30 seconds లో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు క్రాస్ 20 times స్క్వాట్ ఇట్స్ లైక్ ఫాస్ట్. అంటే కుర్చీ నుంచి కిందకి కాదు, కుర్చీ నుంచి ఒక 20 దాటితే యు ఆర్ గుడ్. అదే ఒకవేళ కింద కూర్చొని లేవాలి అని అంటే అది నాట్ పాసిబుల్ అండి. అది ఓన్లీ వెరీ యంగ్ పీపుల్, జాయింట్స్ అన్ని బాగున్నట్లే చేయగలరు. అలా చేస్తే ఇఫ్ అది ఒక 10-15 చేసినా యు ఆర్ గుడ్. ఎందుకంటే అన్ని మజిల్స్ యాక్టివేట్ అయిపోతాయి. మీరు పూర్తిగా ఇండియన్ స్క్వాట్ ఉంటారు కదా, మొత్తం కింద మోకాళ్ళతో కింద గుంజిల్ టైప్ చేస్తే దట్స్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. నిజంగానే ఇన్సులిన్ స్పైక్ అంటే షుగర్ స్పైక్ అనేది ఉండదా? అలా అని కాదు, కండరాలు అన్ని పనిచేస్తాయి. వీళ్ళు కండరాలు ఎక్కువ కండరాలు పనిచేసేది ఆ స్క్వాట్స్ లో. పొట్ట చుట్టూరా కొవ్వు చేరుకోదు స్క్వాట్స్ చేస్తే అంటారు. అలాగే లేదు. పొట్ట చుట్టూ ఉన్న స్క్వాట్ చేస్తే ఓవరాల్ గా మజిల్ బాగా డెవలప్ అవుద్ది. అందుకని ఆ ఫ్యాట్ ఏం తగ్గిపోద్ది, అలాగే తగ్గుద్ది. చాలా మందికి ఏంటంటే నాకు పొట్ట ఒకటే ఉందండి, నేను యాబ్స్ ఒకటే చేస్తాను అని. అలాగా ఒక చోట ఫ్యాట్ అనేది తగ్గదు. ఫ్యాట్ జనరలైజ్డ్ గా
మనం డైట్ ఫాలో అవుతూ ఫ్యాట్ తగ్గామంటే అన్ని చోట్ల నుంచి ఫ్యాట్ తగ్గుద్ది. ఒక్కొక్క చోట ఫ్యాట్ తగ్గిద్దామా అంటే అసలు అలా పని చేయదు. అవ్వదమ్మా. అలా ఏదో మేమున్నట్టు అలా అవ్వదమ్మా. సో ఫైనల్ క్వశ్చన్ సార్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు అకేషనల్ గా మందు తాగొచ్చా? దే కెన్ హ్యావ్ ఆల్కహాల్ మీద ఓన్లీ ఫ్యూ థింగ్స్ ఏంటంటే ఆల్కహాల్తో పాటు హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ మీల్ అనేది తీసుకోండి ఒకటి. రెండోది ఆల్కహాల్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్నాకింగ్. ఆ స్నాక్స్ అనేది ఎక్కువ తీసుకుంటారు. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. 50 eggs ఆర్ గ్రౌండ్ నట్స్ ఫర్ స్నాక్స్. అండ్ ఫుడ్ అనేది కొద్ది గొప్ప కొంచెం మీల్ ఉండాలి. మీల్ కంపల్సరీ ఆఫ్టర్ మీల్ తీసుకుంటే ఆల్కహాల్ వల్ల షుగర్ డౌన్ అవుతుంది అనమాట. సో ఆ రాత్రి టైం డౌన్ అవ్వకూడదు కదా. సో డౌన్ అవ్వకుండా కొంచెం మీల్ కానీ ఆల్కహాల్ అంటేనే లిక్విడ్ క్యాలరీస్ అని విన్నాను. క్యాలరీస్ ఆల్కహాల్ కన్సిస్టెంట్ గా తీసుకుంటే ఇది బరువు పెరిగి షుగర్ పెరుగుతూ ఉంటది. కానీ అది ఏం చేస్తుంది అంటే ఆల్కహాల్ తీసుకుంటే గట్టిగా ఒక 2-3 పెగ్స్ తీసుకుంటారు, షుగర్ డిప్ అవుతుంది. షుగర్ మాత్రలు ఉన్న వాళ్ళు ఆల్రెడీ నార్మల్ గా ఉంటది. వీళ్ళకి డిప్ అయితే ఏంటంటే ఆ మత్తులో వాళ్ళకి షుగర్ డౌన్ అయినట్టు తెలియదు. అందుకే కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్. అందుకే ఏంటంటే ఆల్కహాల్ మోడరేషన్ కొంచెం తక్కువ తీసుకోండి. తీసుకుంటే కనుక ఎప్పుడైనా వీ కెన్ హ్యావ్ ఫుడ్ అలాంగ్ విత్ దట్. ఒకటి ఆరోగ్యానికి మంచిదా కాదా అంటే మంచిది కాదు. ఎప్పుడైనా సోషల్ డ్రింకింగ్ అనేది ఓకే. సార్ అసలు చాలా విషయాలు చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మొత్తం ఈ పాడ్కాస్ట్ లో మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకున్నామనే కానీ డయాబెటీస్ ఎన్నిసార్లు ఆ పదాన్ని వాడామో, వెయిట్ కంట్రోల్ చాలా ఎక్కువ సార్లు మాట్లాడాం మనం. ఇప్పుడు హోల్ థింగ్ ఇస్ ఆన్ వెయిట్ అండి. ఇంతకుముందు షుగర్ నంబర్లు కరెక్ట్ గా ఉంటే బాగుండేది అనేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే వెయిట్ గురించి ఎక్కువ ఫోకస్. ఎందుకంటే ద హోల్ థింగ్ రివాల్వ్స్ అరౌండ్ ఫ్యాట్. ఆ ఫ్యాట్ నుంచి వచ్చే హార్మోన్స్ తగ్గాలి, ఫ్యాట్ తగ్గాలనే ట్రీట్మెంట్ మొత్తం మారిపోయింది. షుగర్ ఒక సంవత్సరం క్రితం ట్రీట్మెంట్కి ఇప్పటికి అసలు పోలికలేదు. నౌ ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్ యువర్ ఎండోక్రైనాలజిస్ట్ ఇస్ ద ఓన్లీ వన్. మీ ఎండోక్రైనాలజిస్ట్ కరెక్ట్ చెప్పగలరు. పాత మెడికేషన్స్ వేసుకుని అగ్లకలసైడ్, గ్లిమిప్రైడ్ ఆ ఎరా పోయింది కదా. ఆ మందులు అవుట్డేట్ అయిపోయినాయి. సో ట్రీట్మెంట్ మొత్తం మారిపోయింది. అది సో మీరు మాకు తర్వాత ఎపిసోడ్స్ లో టైం ఇస్తే విల్ టాక్ అబౌట్ దిస్ వెయిట్ కంట్రోల్, వెయిట్ రిడక్షన్, దీని గురించి మాట్లాడదాం సార్. అంటే న్యూట్రిషనిస్ట్ ఇప్పటి వరకు చేశారు చరిత్రలో. ఒక ఎండోక్రైనాలజిస్ట్ మాట్లాడితే వెయిట్ కంట్రోల్ గురించి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో వినాలని ఉంది. సో వీ వుడ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ గివ్ యువర్ టైమ్ ఆల్సో ఫర్ us, so that we can plan. Thank you so much, sir. Thank you so much. Wonderful talking to you.